తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచంలోనే తొలిసారిగా ఒక భాషకు ప్రాధాన్యతతో తెలుగువారి ఘనతలను నమోదు చేసి ప్రపంచానికి తెలియజేసే దిశలో అహర్నిశలు పాటుపడుతోన్న ఏకైక సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆలోచనతో దేశ విదేశాలను పర్యటించి అక్కడి సంస్థల కార్యకలాపాలను, ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అవగాహన చేసుకుని మారిషస్, సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్, మలేషియా, అమెరికా వంటి దేశాల తెలుగు సంఘాల వారితో మరియు భాషపై మక్కువ ఉన్న పెద్దవారితో చర్చించి చివరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ 2012లో తిరుపతిలో జరిగిన 4వ తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకుని వెలసినది. ఈ సంస్థలో గోను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా హైదరాబాదులో వారి ఛాంబర్లో తేదీ 24 డిసెంబర్ 2012లో ఆవిష్కరించారు. అదే ఏడాది 30 డిసెంబర్ 2012న విశాఖపట్టణంలో 9 చారిటబుల్ సంస్థ వారి సహకారంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సంబంధిత వెబ్సైట్ ని ఆవిష్కరించారు. సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, పలు ప్రపంచ రికార్డుల గ్రహీత, రహస్యలిపి పేరుతో 8 భాషల్లో రామాయణ, మహాభారతం, ఖురాన్లోని సూక్తులు, బైబిల్ వంటి మత గ్రంథాలను రహస్యలిపి ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాకారులు. అలాగే సంస్థ కార్యదర్శిగా శ్రీమతి రజనీ బొనాలి, ముఖ్య సలహాదారులుగా శ్రీ మండలి బుద్ధప్రసాద్, జెడి లక్ష్మీనారాయణ, అన్నవరం రామస్వామి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ అందశ్రీ, డాక్టర్ కూరెళ్ల విఠలాచారి, తుమ్మిది రామ్ కుమార్, డాక్టర్ సాయిశ్రీ, డాక్టర్ శ్రీనాథాచారి, డాక్టర్ ఈటల సమ్మన్న, బృందావనం పార్థసారథి, మారిషస్ తదితరుల పెద్దల సలహాలు, ఆశీర్వచనాలతో సంస్థను నెలకొల్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి వారిలో ఉన్న ప్రతిభకు పట్టం కడుతూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, తెలుగువారి కట్టు, బొట్టు, తెలుగు పండుగలకు ముఖ్య ప్రాధాన్యతనిస్తూ ప్రవాస తెలుగు వారికి ఒక వేదికగా నిలుస్తున్నది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 500కు పైగా తెలుగువారి ఘనతలను గుర్తించి వారికొక గుర్తింపునిస్తూ అహర్నిశలు పనిచేస్తున్నది. తెలుగువారి పండగ. అత్యధిక తెలుగువారు తెలుగేతర దేశం మలేషియాలో ఒకే ప్రాంగణంలో 10,000 మంది కలిసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక భారీ త్రివర్ణ పతాకం తయారీకి గాను హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒకే నెలలో 1 కోటి లడ్డూలను పంపిణీ చేసిన సందర్భానికి గాను తిరుపతి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ సభల సందర్భంగా హైదరాబాద్, అమెరికా, డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి రామాయణ, మహాభారతాలపైన అత్యధిక ప్రసంగాలకు గాను కాకినాడ, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి తెలుగు వాగ్గేయకారులుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం చెన్నై, మద్రాస్, డాక్టర్ అన్నవరం రామస్వామి 25,000కు పైగా వయలిన్లో కచేరీలకు గాను విజయవాడ, డాక్టర్ అందశ్రీ ఒక నదిపైన కవిత్వం రాసే దిశలో ప్రపంచంలోని నదులన్నీ పర్యటనకు గాను హైదరాబాద్, డాక్టర్ దాసరి నారాయణరావు అత్యధిక తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్ర నిర్మాణాలకు గాను హైదరాబాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అత్యధిక హాస్యభరిత సినిమాల్లో నటించడం మరియు 10 ఏళ్లు వరుసగా ఒక సినిమా డైరెక్టరీకి ముఖ చిత్రంగా ప్రచురించినందుకు గాను హైదరాబాద్, డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు 15,000 సార్లు ప్రముఖ వేదికలపైన ప్రసంగాలకు గాను విజయవాడ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 50 ఏండ్ల సినీ రచనలకు గాను హైదరాబాద్, శ్రీమతి రమాప్రభ ప్రముఖ సినీ నటి అత్యధిక తల్లి పాత్రలకు గాను చిత్తూరు, శ్రీ ఘంటసాల రతన్ కుమార్ 12 గంటల పాటు సుదీర్ఘ డబ్బింగుకు గాను మద్రాస్, లక్ష్మణరేఖ గోపాలకృష్ణ ప్రపంచ సినిమా పరిశ్రమకు త్రివర్ణ పతాకం నిర్మాణానికి గాను హైదరాబాద్, స్వచ్ఛ గాంధేయం అనే నినాదంతో అవనిగడ్డలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా వేలాది మంది విద్యార్థులు గ్రామ శుభ్రం, అవనిగడ్డ శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం వారి నిర్వహణ, ఒకే వేదికగా 2,500 మంది స్త్రీలు ఒకే ప్రాంగణంలో హనుమాన్ భక్తి గీతాలు, మంత్రాలయం. వివరాలకు www.telugubookofrecords.com ని సంప్రదించవచ్చు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ దేశంలో ఎన్నో సంస్థలున్నా కేవలం తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలకు నెలవుగా నిలయమై వెలసిన సంస్థ ఈ సంస్థకి వేరే ఇతర సంస్థలకి ఎలాంటి సంబంధమూ లేదు. తెలుగువారికి సంబంధిత కార్యాచరణల దృష్ట్యా ఈ సంస్థ నియమ నిబంధనలను ఏర్పాటు చేసి
తెలుగువారికి, తెలుగు భాషకు, తెలుగువారిలో ఉన్న ప్రతిభకు ఒక గుర్తింపు తేవడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో కేవలం రికార్డులే కాదు, బాలల విభాగంలో సరైన ప్రతిభను కనబరిచిన వారికి అవార్డుల రూపంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి ప్రతి ఏటా ఉత్తమ అవార్డులు మరియు 60 ఏండ్లు పూర్తి చేసి ఏ రంగంలోనైనా 25కు పైబడిన సేవలను అందించిన తెలుగువారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేస్తుంది. ఈ సంస్థ సేవల్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అని తెలియజేస్తూ తెలుగు వారందరూ సంస్థపై చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు. So, Andariki Namaskaram Andi. Welcome to the program on the topic Robo Compass for Teaching and Learning Mathematics. ప్రతివారం ఈ ప్రోగ్రామ్ ని ఫాలో అవుతూ మనల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే ఈ ఆదరణ కొనసాగిస్తారని ఆశిస్తూ we value your suggestions and advices, sir and madams. Present situation అవసరాలను గమనించి ఎప్పుడు ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టుకొని టీపీఆర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ముందుంటుంది. సో బహుశా విజయానికి ఇది ఒక కారణం కావచ్చు. ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ యాటిట్యూడ్ కలిగిన మన టీపీఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, చైర్మన్ అయిన డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారికి స్వాగతం. వెల్కమ్ సార్. సార్, we Telugu people appreciate the fact that you take any service seriously with more dedication. We are thankful for your such kind of attitude. It adds innovative thinking. Over to you, sir. Welcome once again. Thank you అండి అంజని మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మంచి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు. అట్లాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక రికార్డ్స్ అనే కాదండి, ఇట్లాంటి స్వచ్ఛంద కార్యక్రమం ఇలాంటి దాన్ని కూడా ముందుంటుందని తెలియజేయడానికి ఇది ఒక ప్రక్రియగా ఉన్న సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది. అట్లాగే దీనికి చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ జయప్రకాష్ నాయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మరి ఈ రోజు ఆ ప్రజెంటేషన్ ఆ కార్యక్రమాన్ని మరి తొందరగా రమేష్ బండరి గారిని స్టార్ట్ చేయాల్సిందే కోరుచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా ఫలితాన్ని పొంది అనుభవిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అంజని కుమారి గారు. విద్యలో విజయానికి మన నిర్వచనం మారాలని, విద్యైన పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. టూల్స్ ద్వారా స్టూడెంట్స్ కి కాన్సెప్ట్ నేర్పించడం వల్ల వారి నైపుణ్యం, ఆలోచన విధానం పెంచవచ్చని ఆలోచించి ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ జేపీ నాయర్ గారికి స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్ జేపీ నాయర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారికి, అలానే హోస్టింగ్ చేస్తున్న అంజన కుమారి మేడం, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ రమేష్ సార్ మన అడగంగానే ఆయన యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి టైం ఇచ్చిన రమేష్ సార్కి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. వితౌట్ వేస్టింగ్ మై టైమ్, and I request all the participants, please mute yourself. It is creating a lot of disturbance in the mute, please. Chala mandi unmute lo unnaru, so I request all the participants mute themselves.
నేను ఇక్కడ మ్యూట్ చేసినా కానీ మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. సో అంజని మేడం ప్లీజ్ కంటిన్యూ. మ్యూట్ పెడితే మనకి కనబడదా? Okay, thank you, sir. Sir, I request all to mute. Thank you, one and all. Ideal teachers are those who use themselves as bridges over which they invite their students to cross them, having facilitated their crossing joyfully collapse. Encouraging them to create bridge of their own. అలాగే విషయముపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే బోధనలో మా జీవితం సార్థకం అవుతుంది అనే ఆత్మ సంతృప్తిని చెందుతాము మేము టీచర్స్ని. ఇక్కడ మనం ముఖ్యంగా హైలైట్ చేయవలసిన విషయం, మెనీ స్టూడెంట్స్ ఫియర్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నిండా ప్రాబ్లమ్స్ అనే ఫీల్ అవుతూ ఉంటారు. ఈ భయాన్ని పోగొట్టడం కోసం మేము మ్యాథ్స్ టీచర్స్ మేము డిఫరెంట్ టెక్నిక్స్, యాక్టివిటీస్ గురించి, టూల్స్ గురించి తెలుసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ప్రక్రియలో భాగంగా ఈ రోజు శ్రీ రమేష్ బండారి గారు మనకి రోబో కంపాస్ టూల్ ని పరిచయం చేస్తారు. వి వెల్కమ్ సర్ రమేష్ బండారి గారు. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ సెప్టెంబర్ 2012, నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డీ 2017. వీరు వరంగల్ డిస్ట్రిక్ట్ ZBHS వెంకటాపురంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి గైడెన్స్ తో స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్స్ more than 10 times and got first prize in mathematical modeling. 2012, 2014, 2018 years లో సదర్న్ ఇండియన్ సైన్స్ ఫేర్ లో టీచర్ ఎక్స్పర్ట్ కేటగిరీలో ప్రైజ్ సాధించారు. He participated in many national mathematics seminars and presented his papers. He developed Maths Lab with 120 mathematics models and attended many teacher development training programs conducted by SCRT, SSA, RMSA, and UNI CEF as state resource person. ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా SIET, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రామాంతపూర్ వారు ఆర్గనైజ్ చేస్తున్న డిజిటల్ లెసన్స్ టెలికాస్టెడ్ త్రూ TSAT లో కూడా వీరి సర్వీసెస్ అందిస్తున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మీ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. మీలాంటి సీనియర్స్ మాకు మార్గదర్శకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ for going to conduct this valuable Robo Compass tool. I'm going to introduce this, sir. Thank you very much. And over to Sri Ramesh Bandari. Thank you, madam. First of all, I thank you our organizer, Mr. Dr. Venkachalam, the president of the Book Records, and the chief advisor and chief coordinator of this program, Mr. JP Nair Garki. మరియు కార్యక్రమాన్ని అంతా హోస్ట్ చేస్తున్నటువంటి మేడం అంజనీ కుమార్ గారికి మొదటగా నమస్కారాంజలి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వెళ్ళిపోదాం. మాత్రమే నిర్వహించాను సార్. వాయిస్ ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. నా వృత్తిలో భాగంగానే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్పెషల్గా చేసినటువంటి ఏవీ లేవని సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశమైనటువంటి రోబో కంపాస్ మనము డైరెక్ట్గా వీళ్ళకి వెళ్దాం. మిత్రులారా, ఉపాధ్యాయులందరికీ, సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. అందరికీ స్వాగతం. స్క్రీన్ షేర్ ఇచ్చారా? ఓకే సార్, స్క్రీన్ షేర్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే సార్? ఓకే సార్. PPT. Yes, sir. PPT, Clear, okay. sir. All right. Now, welcome to the live program on Robo Compass. Please, screen మీద ఎవరు కూడా గీతలు గీయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి స్క్రీన్ మీద ఎవరు గీతలు గీయకండి. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ స్క్రీన్ మీద అనోటేషన్ గీయకండి అని తెలియజేస్తున్నాను. సో లైవ్ ప్రోగ్రామ్ ఆన్ Robo Compass for teaching and learning mathematics, organized by the Telugu Book of Records. మరి ఒకసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆర్గనైజర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు
వారి కృతజ్ఞత తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ రోబో కంపాస్ అనేటువంటిది మనకు ఈజ్ ఓపెన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ టూల్ ఫర్ జామెట్రీ కన్స్ట్రక్షన్స్, గ్రాఫ్స్ మొదలగున్న వాటి అన్నింటికి కూడా ఈ రోబో కంపాస్ను ఉపయోగిస్తాం. ఇది ఎలా ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా అది ఆన్లైన్లో మాత్రమే పనిచేసేటువంటి సాధనం. ఆన్లైన్లో అన్నప్పుడు మనము క్రోమ్లో కానీ, గూగుల్ క్రోమ్లో కానీ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లలో దీన్ని మనము సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత రోబో కంపాస్ అని టైప్ చేయగానే మనకు ఇలాంటి విండో వస్తుంది. ఈ విండో లోపల ఇక్కడ చూడండి, రోబోట్ కంపాస్ ఏ రోబోటిక్ జామెట్రీ బాక్స్ అండ్ 3D అనేటువంటిది మనకు అవపడుతుంది ఆ విండోలో. ఈ విండో మీద మళ్ళీ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే రెండో విండో వస్తుంది. ఆ రెండో విండో ఈ విధంగా రోబో కంపాస్ టీచ్ అండ్ లెర్న్ అనేటువంటి టైటిల్ తోటి మనకు అవపడుతుంది. దీంట్లో జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ మొదలగునవన్నీ చేయడానికి అవకాశం ఉంది. మరి మనకు అసలు చేయాల్సినటువంటిది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ లో మనకు ఒకటి ఓపెన్ రోబో కంపాస్ అని అవపడుతుంది. ఈ ఓపెన్ రోబో కంపాస్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇమీడియట్లీ మూడవ విండో ఓపెన్ అవుతుంది. ఇది రోబో కంపాస్ యొక్క ఇంటర్ఫేస్. ఈ విధంగా మనకు రోబో కంపాస్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇది చూడగానే ఇక్కడ మనకు ఇందులో హౌ టు సైన్ ఇన్ టు సేవ్ యువర్ వర్క్ అని ఉంది. ఈ సిస్టమ్ పనిచేయాలి అంటే, ఈ రోబో కంపాస్ మనం వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకు జీమెయిల్ అకౌంట్ ఉండి తీరాలి. జీమెయిల్ అకౌంట్ ఉంటేనే మనము దీన్ని వర్క్ చేయగలుగుతాం. లేకున్నా పని చేస్తుంది కానీ సేవ్ కాదు. ఈ ప్రోగ్రామ్ మనం చేసినటువంటిది ఆ చేసినంత సేపు మాత్రమే చూడగలుగుతాం. కానీ అది సేవ్ కావాలి అంటే ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్తోని మనము ఓపెన్ అయితే మనం చేసినటువంటి అన్ని కూడా మన జీమెయిల్లో ఉన్నటువంటి డ్రైవ్ లోపల అది సేవ్ అవుతుంది. ఇందులో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే వెంబడే మనకు ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇట్లా జీమెయిల్ అడ్రస్ తెలియజేసేటువంటి విండో ఓపెన్ అవుతుంది. అక్కడే ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్ టైప్ చేసి పాస్వర్డ్, జీమెయిల్ మనకు ఉన్నటువంటి పర్సనల్ పాస్వర్డ్ టైప్ చేసినట్లయితే వెంటనే మళ్ళీ ఆ విండోలో ఇక్కడ సైన్ ఇన్ కాస్త డిజేబుల్ అయి మన పేరుతోటి ఒకటి ఓపెన్ అవుతుంది, విండో ఓపెన్ అవుతుంది. మన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ అడ్రస్ స్టార్టింగ్ మనకు అవపడుతూ ఉంటుంది. దాని పక్కన ఇంకొక ఆప్షన్స్ అనే పదం కూడా వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు అవపడుతుంది. ఇంటర్ఫేస్ లోపల మనకు చాలా అంశాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క అంశాన్ని మీకు వివరిస్తాను. ఇంటర్ఫేస్ చూడగానే ఒక గ్రిడ్ పేపరు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకు అవపడుతుంది. ఇట్లా ఇది వాల్గా ఉంది గ్రిడ్ పేపరు. ఇది 3 డైమెన్షనల్ వ్యూగా చూపిస్తుంది. ఇక్కడ దీన్ని 2 డైమెన్షనల్ కూడా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఒక్కొక్కటి పరిశీలించుదాం. ఇందులో మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇది మన మెయిల్ అడ్రస్ తెలిపేటువంటి ఇక్కడ టైటిల్ ఇది ఈ టాస్క్ బార్లో. దాని తర్వాతది సైన్ అప్ అయిన తర్వాత మన పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ కనుక చూసినట్లయితే ఈ రైట్ సైడ్ ఇక్కడ ఒకటి 2D అని అవపడుతుంది. దీని మీద క్లిక్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ 3Dలో ఉన్న బై డిఫాల్ట్ 3D వస్తుంది. అది క్లిక్ చేయగానే 2Dగా మారిపోతుంది. తర్వాత అది 3D అండ్ 2Dలకు మార్చుకునేటువంటి ఐకాను. రెండవది ఇక్కడ ఒక కన్ను గుర్తుంది. ఈ గ్రిడ్ పేపర్ మనకు అవసరం లేదు అనుకుంటే ఈ కన్ను గుర్తు మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ గ్రిడ్ మాత్రమే డిజేబుల్ అవుతుంది. మొత్తము వైట్ బోర్డు లాగా అవపడుతుంది. కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. ఇది రెండవది. ఇక మూడవది ఇక్కడ మనకు బాణం గుర్తులు, 4 బాణం గుర్తులు ఓపెన్ సైడ్ ఉన్నాయి. ఇది స్క్రీన్ ఎన్లార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ మొత్తం పెద్దగా అవుతుంది. మొత్తం మన డెస్క్టాప్ నిండా అవుతుంది. తర్వాత అప్పుడు అక్కడ 2 యారో మార్క్స్ వస్తాయి. మళ్ళీ ఎగ్జిట్ కావడానికి, ఇదేమో ఓపెన్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. 2 యారో మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ప్యాన్ కూడా మనకు డిజేబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ దీని మీద ఎన్లార్జ్ చేస్తామో స్క్రీన్ ని, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇది కూడా ఈ వైట్ కలర్ కూడా డిజేబుల్ అవుతుంది. ఇక్కడ ఒక 4 కమాండ్స్ ఉన్నాయి, డిజేబుల్ అవుతుంది. సో ఇక్కడ మొదటిది లెస్ దాన్ సింబల్ ఉంది.
ఇది కూడా ఒక ఐకాన్. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఈ మొత్తాన్ని మనకు కమాండ్ ప్యాన్ అంటాం. ఈ కమాండ్ ప్యాన్ డిజేబుల్ అవుతుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే ఎనేబుల్ అవుతుంది. ఈ హైడ్ అండ్ హైడ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఐకాన్ ఇది. తర్వాతది స్క్వేర్ టైప్ లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ లో ఉంది. ఇది మనకు మన యొక్క కన్స్ట్రక్షన్ కానీ మనం చేసినటువంటి వర్క్ ను యానిమేషన్ చూడడానికి అవకాశం ఉంటుంది. యానిమేషన్ రన్ అయ్యేటువంటి యానిమేషన్ ను స్టాప్ చేయడానికి ఈ ఐకాన్ ఉపయోగిస్తాం. ఈ స్టాప్ చేసేటువంటి ఐకాన్ ఇది. తర్వాత గ్రీన్ కలర్ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటిది ఇది మనం కన్స్ట్రక్షన్ ని ప్లే చేయడానికి యానిమేషన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఐకాన్ ఇది. చివరిది ఒక బాక్స్ టైప్ లో ఉంది. ఈ బటన్ డిలీట్ చేయడానికి డిలీట్ ఆప్షన్. కన్స్ట్రక్షన్ చేసినటువంటిది మనకు అవసరం లేదనుకుంటే మనం దాన్ని ఈ టూల్ ద్వారా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ లో ఉండేటువంటి ఇవి కమాండ్స్, మన ఇవి టూల్స్. పైన ఈ రోబో కంపాస్ అనేది టైటిల్. తర్వాత ఇక్కడ ఒకటి పక్కకు ఉన్నటువంటిది ఎగ్జాంపుల్స్. ఎక్స్క్యూజ్ మీ రమేష్ సార్. సార్ వాయిస్ కొంచెం ఇది అవుతుంది, కొంచెం వాయిస్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి. అవి బై డిఫాల్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి అందులో ఇన్బిల్ట్ పెట్టారు. మనకు అవసరం ఉన్నటువంటి అన్ని కూడా అందులో కమాండ్స్ దొరుకుతాయి. దీన్ని క్లిక్ చేస్తే కమాండ్స్ అన్ని మనకు అవకాశం ఉంటుంది. సార్ వాయిస్ ఓకేనా? ఓకే సార్. తర్వాత దాని పక్కనే సేవ్ బటన్ ఉంది. ఏదైతే మనం వర్క్ చేస్తామో ఆ వర్క్ ను ఈ బటన్ నొక్కగానే సేవ్ అవుతుంది. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, సేవ్ యువర్ వర్క్ అని. దాంట్లో సేవ్ రోబో అని ఉంటుంది. మనం అక్కడ మళ్ళీ తర్వాత మనం అందులోకి వెళ్ళినాక చూస్తాం. దాని మీద క్లిక్ చేసి టైటిల్ పేరు ఇవ్వాలి. ఈ పక్కన అన్టైటిల్ అని ఉంది. ఎప్పుడైతే మనము టైటిల్ పేరు ఇస్తామో ఇక్కడ టైటిల్ అన్టైటిల్ అన్నది కాస్త మనం ఇచ్చిన టైటిల్ పేరు వచ్చేస్తుంది. మొదటిది ఎగ్జాంపుల్స్, రెండవది సేవ్ ఆప్షన్, మూడవది మనము టైటిల్ పెట్టకపోతే అన్టైటిల్ అని ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత అది వెళ్ళి మన యొక్క గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ అవుతుంది. అది టైటిల్ తో పాటు సేవ్ అవుతుంది. కానీ గూగుల్ డ్రైవ్ లో చూస్తే మనకు అవపడదు, అది క్లౌడ్ లో ఉంటుంది. మళ్ళీ రోబో కంపాస్ ఓపెన్ చేసి జీమెయిల్ తో సైన్ ఇన్ అయితేనే మనకి ఇక్కడ ఫైల్స్ అవపడతాయి. అది మీకు చూపిస్తాను నేను. ఇవి ఇక్కడ ఆప్షన్స్ అని ఇంకొక ఐకాన్ ఉంది. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే మనకు 4 రకాల ఉంటాయి. అందులో ఒక్కసారి చూడండి. నేను ఆప్షన్ మీద క్లిక్ చేసి అటువంటి ఫోటో ఇక్కడ చూపిస్తున్నాను. ఒకటి ఓపెన్ ఫైలు, ఒక డౌన్లోడ్ ఫైలు, షో యూఆర్ఎల్, ఎంబెడెడ్ అండ్ 4 ఐకాన్స్ ఉంటాయి. మళ్ళీ సబ్ ఐకాన్స్, సబ్ మెనూస్ లో మనం ఏ ఫైల్ అయినా ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాయంటే ఇక్కడ ఓపెన్ ఫైల్ కొట్టగానే మన దీంట్ లోపల ఫైల్స్ చూపిస్తుంది. దాని ద్వారా మనకు కావాల్సిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు. డౌన్లోడ్ ద ఫైల్, ఇక్కడ మనకు వచ్చిన ఫైల్స్ ను డౌన్లోడ్ చేసి ఎవరికైనా మెయిల్ చేయాలనుకుంటే ఇది నొక్కుతాము. తర్వాత షో యూఆర్ఎల్, మనం సేవ్ చేసిన తర్వాత దానికి బై డిఫాల్ట్ గా ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఆ యూఆర్ఎల్ దీని మీద క్లిక్ చేసి ఎవరికైనా మనం షేర్ చేయాలనుకుంటే మెయిల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ లింక్ ను షేర్ చేస్తే వాళ్లకు జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు బై డిఫాల్ట్ సైన్ ఇన్ కాకుండానే వాళ్ళు దాన్ని వీక్షించడానికి, చూడడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్ లో జీమెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే జీమెయిల్ సైన్ ఇన్ కాకుండానే ఆ బొమ్మ డిస్ప్లే లోపల ప్లే వస్తుంది. లేదా సిస్టంలో డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏంటంటే డైరెక్ట్ కొట్టగానే నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్లే వస్తుంది. అది యూఆర్ఎల్ యొక్క ఉపయోగం. మరి ఇప్పుడు ఒకసారి మనము ముందుకెళ్ళి మనకు ఉన్నటువంటి దాని ఓపెన్కి వెళ్దాం. ఈ విధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి అతి కీలకమైనది, అతి ముఖ్యమైనటువంటిది కమాండ్ ప్యాన్ అండి. దీంట్లో మనకి ఇక్కడ ఏవైతే రావాలనుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ టైప్ చేస్తాం. వాటినే కమాండ్స్ అంటారు. ఆ కమాండ్స్ని ఇక్కడ టైప్ చేస్తే కమాండ్కి అనుగుణంగా ఈ ఇంటర్ఫేస్ లోపల ఇక్కడ గ్రిడ్ పేపర్ లోపల మనకు
ఆ యొక్క లైన్స్, ఆర్క్స్, తర్వాత సర్కిల్స్ ఏవైతే మనము డిజైన్ చేస్తున్నామో మన డిజైర్ మనకు అనుగుణంగా ఏవైతే చేస్తామో అవన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవపడతాయి. అంటే మరి ఆ కమాండ్స్ ఎలా అంటే ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో రైట్ సైడ్ హౌ టు అని అవపడుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకు వెంటనే కమాండ్స్ లిస్ట్ వస్తుంది. దీంట్లో మొత్తము 12 కమాండ్స్ డ్రాయింగ్ కమాండ్స్ ఉంటాయి. టోటల్ 27 కమాండ్స్. 12 ఏమో డ్రాయింగ్ కమాండ్స్. ఎగ్జాంపుల్ పాయింట్ పెట్టడం, ఆర్క్ గీయడం, తర్వాత లైన్ గీయడం, తర్వాత యాంగిల్ మెజర్ చేయడం, ఇట్లా ఉంటాయి. ఇవి 12 కమాండ్స్ ఉంటాయి. తర్వాత 15 ఏమో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. యాంగిల్ కనుక్కోవడం, డిస్టెన్స్ కనుక్కోవడం, ఇట్లా మెజర్ చేసేటువంటివి 15 కమాండ్స్ ఉంటాయి. టోటల్ 27 కమాండ్స్ మనకు ఉంటాయండి. మరి ఈ 27 కమాండ్స్ తోటి మనం ఇచ్చేస్తాం. ఇక్కడ హౌ టు మీద క్లిక్ చేయగానే ఆ కమాండ్స్ మొత్తము బ్రీఫ్గా ఉన్నటువంటి ఒక గైడ్ లైన్స్ మనకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనకు డిస్ప్లే వస్తుంది. 2 పేజీలలో ఈ విధంగా వస్తుంది. దయచేసి స్క్రీన్ మీద ఎవరు కూడా గీతలు గీయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఐ హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, ప్లీజ్ డోంట్ డ్రా ఎనీ లైన్స్ ఆన్ ద స్క్రీన్. ప్లీజ్ కోఆపరేట్. సో ఇక్కడ మనము ఆ హౌ టు మీద క్లిక్ చేయగానే ఇలాంటి మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో డ్రాయింగ్ కమాండ్స్, పాయింట్, లైన్, ఆర్క్, ఈ విధంగా వాటి ఎక్స్ప్లెనేషన్తో పాటు ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీటి సహాయంతో మనము వివిధ రకాల నిర్మాణాలు, గ్రాఫులు గీయడానికి అవకాశం ఉంది. మరి ఒకసారి మనము ఇందులో ఉన్నటువంటి కమాండ్స్ ఏంటివి, అవి ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. మొట్టమొదటిది, నేను ఒక టెక్స్ట్ టైప్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్ మీద నాకు టైటిల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ రావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ అని కమాండ్ టైప్ చేసి, టెక్స్ట్ అనే కమాండ్ టైప్ చేసి కమాండ్ ప్యాన్లో ఓపెన్ బ్రాకెట్, ఇన్వర్టెడ్ కామాసు, ఏ పదమైతే స్క్రీన్ మీద రావాలనుకుంటున్నామో అది టైప్ చేసి మళ్ళా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయాలి. కామాతో సపరేట్ చేస్తూ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఆ స్క్రీన్ లోపల అది ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్తో డిఫైన్ చేసినప్పుడు ఆ పాయింట్ దగ్గర పోయి ఇది ప్లేస్ అవుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి అది కమాండ్. ఇది టెక్స్ట్ మనకు రావాలి అనుకున్నప్పుడు. రెండవది, పాయింట్ ఎలా పెట్టాలి. పాయింట్ని ఎలా పెట్టాలి అంటే ఎక్కడైతే మనము గ్రాఫ్ పేపర్ మీద కోఆర్డినేట్ సిస్టమ్ లోపల పాయింట్ ఎక్కడ కావాలనుకుంటున్నామో ఈక్వల్ పాయింట్ అని రాసి అక్కడ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉండాలి, వై కోఆర్డినేట్ ఎంత ఉండాలనో ఆ రెండింటిగా టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అప్పుడుతో కమాండ్ పూర్తయి ఆ పాయింట్ మనకు ఆ ఇంటర్ఫేస్లో అవపడుతుంది. లైన్ డ్రా చేయాలన్నప్పుడు మనకు 2 పాయింట్స్ అవసరం. ఒకటి లైన్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్లో .1, .2 మనము బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ మనం చూసి చేయాలి. మళ్ళీ లైన్ వస్తుంది. సర్కిల్ గీయాలన్నప్పుడు సర్కిల్ అనేటువంటిది ఇందులో ఆర్క్ గానే డిఫైన్ చేశారు. ఆర్క్కు మరి 4 కాంపోనెంట్స్ పనిచేస్తాయి. ఇక్కడ వీటిని కాంపోనెంట్స్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, .1, .2 ఇక ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, వీటిని కాంపోనెంట్స్ అంటాం. ఇక్కడ ఆర్క్కు 4 ఉంటాయి. ఒకటి, ఏ బిందువును కేంద్రంగా చేసి ఆర్క్ గీయాలి. ఆర్క్ కానీ, చాపము కానీ, వృత్తము కానీ, బిందువు ఏదో ఫస్ట్ ఆర్క్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్, ఏ బిందువు కేంద్రంగా ఉండాలో ఆ బిందువు టైప్ చేసి, రేడియస్, బిందువు అన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ 2 కూడా డిఫైన్ చేయాలి. తర్వాత రేడియస్ ఎంత ఉండాలో రేడియస్ను టైప్ చేయాలి. 3 సెంటీమీటర్ల, 3.5 అది ఎంతో అయితే ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. కామా, దీనికి ఇది పనిచేయడానికి మనము కంపాస్తో వర్క్ చేయడానికి దీనికి డిగ్రీస్తో లింక్ చేశారు. మరి కోణముతోటి దీనికి లింక్ చేశారు, యాంగిల్ తోటి. కాబట్టి స్టార్టింగ్ యాంగిల్, ఎండింగ్ యాంగిల్ చెప్పాలి. స్టార్టింగ్ యాంగిల్ 0, ఇనిషియల్ యాంగిల్. కంప్లీట్ తిరిగి వచ్చినప్పుడు వృత్త కేంద్రం వద్ద ఒక పూర్తి భ్రమణం ఏర్పరిచినప్పుడు కోణము 360 డిగ్రీస్ కాబట్టి ఎండింగ్ యాంగిల్ 360 టైప్ చేయాలి. బిగినింగ్ 0, ఎండింగ్ 360, అప్పుడు సర్కిల్ వస్తుంది. తర్వాత సేమ్ ఆర్క్ కూడా మనకు ఆర్క్ ఎంత వెడలు, ఎంత పొడవు ఉండాలి, చాపము పొడవు ఎంత ఉండాలో చూసుకొని
ఈ యాంగిల్ డిఫైన్ చేసుకోవాలి. θ1 θ2. θ1 అంటే యాంగిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, θ2 అంటే ప్లస్ దానికి ఆ స్టార్ట్ అయిన యాంగిల్కు ప్లస్ చేయాలి. అంటే ఉదాహరణకి నేను ఒక చాపరేఖని గీయాలన్నప్పుడు 45 డిగ్రీల కాడ స్టార్ట్ చేస్తే 55 డిగ్రీల వరకు గీస్తే ఆ చాపము పొడవు తెలుస్తుంది. 45 డిగ్రీస్ దేంతో 45 డిగ్రీస్ ఎక్స్ అక్షము తోటి 45 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్స్ అక్షము ధన దిశ లోపల 45 డిగ్రీలతో స్టార్ట్ అయ్యి 55 డిగ్రీల వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ నేను సెంటర్ డిఫైన్ చేయాలి, రేడియస్ డిఫైన్ చేయాలి. θ1 45 డిగ్రీస్, θ2 10 డిగ్రీస్ అని పెట్టాలి, 55 కాదు. 10 డిగ్రీస్ పెడితే 10 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచే చాపరేఖ మనకు ఇంటర్ఫేస్ మీద వస్తుంది. ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రెండు రేఖల మధ్య కోణాన్ని కనుక్కోవడం ఎలా, ఫైండ్ యాంగిల్ అని టైప్ చేసి ఏ రెండు రేఖలో ఆ రేఖల పేర్లు ఉంటాయి, లైన్ 1 లైన్ 2. తర్వాత కొన్నిసార్లు ఒకటే రేఖ ఉంటుంది, దాంతో కోణాన్ని గుర్తించాలి మనం. అంటే ఒక బిందువుని కేంద్రంగా చేసి మన కోణమానిని పెట్టి కోణాన్ని గుర్తిస్తాం మనము ప్లేన్ జామెట్రీలో పేపర్ మీద కంపాస్ ఉన్నప్పుడు. ఇక్కడ మరి దీంట్లో ఎలా చేస్తామంటే ఎక్కడైతే మనకు యాంగిల్ కావాలో ఆ పాయింట్ సెంటర్ అంటాం. తర్వాత ఎక్కడ ఏ పాయింట్తో చేయాలనుకున్నాం దాన్ని, తర్వాత యాంగిల్, ఇవి డిఫైన్ చేస్తే సరిపోతుంది. మనం కన్స్ట్రక్షన్లో చూస్తాం. నెక్స్ట్ రెండు బిందువుల మధ్య దూరం, ఒక రేఖాఖండం పొడవు ఎలా కనుక్కోవాలి, ఇది మెజరింగ్ టూలు. డిస్టెన్స్ కనుక్కోవడానికి డిస్టెన్స్ కొట్టి ఓపెన్ బ్రాకెట్ .1, .2, ఇది ఫస్ట్ కాంపోనెంట్, సెకండ్ కాంపోనెంట్. ఇవి ఈ విధంగా కమాండ్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, మనకు ముఖ్యంగా అవసరమైనవి ఇవి. మరి వీటితోటి ఏ విధంగా మనము చేయొచ్చో ఒక్కసారి దాంట్లోకి వెళ్దాం. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్లో మరి ఏ విధంగా మనం సెర్చ్ చేయాలి చూడండి. రోబో కంపాస్ అని సెర్చ్ బార్ లోపల మనం కొట్టగానే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే మొత్తం కొట్టాలి. నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేసిన కాబట్టి రోబోని కొట్టగానే వచ్చింది. ఇక్కడ రోబో కంపాస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నేను ఇంతకుముందు చూపించాను, ఇక్కడ క్లిక్ చేయండి. చేయగానే ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఓపెన్ రోబో కంపాస్ మీద క్లిక్ చేయండి. చేయగానే మళ్ళీ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. ఇది మనకు 3D ఇంటర్ఫేస్ ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ టు సేవ్ యువర్ వర్క్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన మెయిల్కు అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఈ విధమైనటువంటిది జీమెయిల్ అకౌంట్ను అడుగుతుంది. ఈ జీమెయిల్ అకౌంట్లో మనం కొట్టగానే మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాము. చూడండి, నాది ఆల్రెడీ మెయిల్ ఓపెన్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేయగానే 2D 3D ఎలా వస్తుంది, ఇది 2D అండి. మళ్ళీ క్లిక్ చేస్తే 3D అండి. 2D 3D. నాకు బొమ్మలు గీసినప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ గ్రాఫ్ పేపర్ అవసరం ఉండదు కాబట్టి ఈ విధంగా ప్లేను. మళ్ళీ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కన్ను మీద క్లిక్ చేస్తే గ్రిడ్ పేపర్ డిజేబుల్ అవుతుంది, మళ్ళీ కావాలంటే ఎనేబుల్ అవుతుంది. తర్వాత ఇది ఎన్లార్జ్ ద స్క్రీను, మళ్ళీ దాన్ని ఇలా కొట్టగానే ఇక్కడ ఎన్లార్జ్ అయింది. ఇక్కడ సైడ్కు ఉన్నటువంటిది ఇది క్లోజ్ అయ్యి మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనకు కావాలి అంటే ఇదే బటన్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, 4 యారోస్ కాస్త 2 యారోస్కి వచ్చింది. ఎగ్జిట్ ఫుల్ వచ్చినాం మనం. ఇది క్లిక్ కొట్టగానే మళ్ళీ 4 యారోస్ వస్తాయి. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్యాన్ ఓపెన్ కాదు. ఇక్కడ కొట్టినప్పుడు డిజేబుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వైట్ కలర్ ఇది బారు రెక్టాంగులర్ షేపు హైడ్ అవుతుంది. చూడండి, ఒకసారి హైడ్ అయిపోయింది. మళ్ళీ నేను దాన్ని ఎగ్జిట్ కాగానే ఇది ఎనేబుల్ కాదు, కంగారు పడొద్దు. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ప్యాన్ ఓపడుతుంది. ఇది హైడ్ చేయడానికి, తర్వాత మళ్ళీ మనకు ఓపెన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఇందులో
4 ఐకాన్స్ ఉన్నాయి. ఇదేమో హైడ్ చేయడానికి, తర్వాత ఎన్లార్జ్ చేయడానికి, మన తర్వాత షో చేయడానికి. ఇదేమో మన బొమ్మ మన ప్లే మీద చూపిస్తాను. ఇదేమో డిలీట్ ఆప్షను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైన్ సెగ్మెంట్ డ్రా చేయడం ఎట్లా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, యాంగిల్ బైసెక్టర్, స్క్వేరు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ క్యాలిక్యులేట్ యాంగిల్, వీటి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ యాంగిల్ బైసెక్టర్ ఓపెన్ చేశాను. యాంగిల్ బైసెక్టర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వచ్చింది. ఇవన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఒకటి ఇంతకుముందు వైట్ గా ఉండేను, ఇది నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ అడిగిన, ఆర్ యు షూర్, డిలీట్ ఆల్ అని అడుగుతుంది. ఎస్ కొడితేనేమో ఇది డిజేబుల్ అవుతుంది, నో కొడితేనేమో మళ్ళీ అది అలాగే ఉంటుంది. డిలీట్ కొడుతున్నాను, ఎస్ అన్నాను, మొత్తం పోయింది. మళ్ళీ కావాలి, ఇంట్లోకి వెళ్ళి యాంగిల్ బైసెక్టర్. ఇప్పుడు చూడండి, ఇదంతా వైట్ ఉంది, ఇక్కడ కమాండ్ ప్యాను. బైసెక్టర్ కొట్టగానే మనకి ఇది వచ్చింది. దీన్ని ప్లే చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ప్లే, దీని గ్రీన్ బటన్ నొక్కగానే మనకు ప్లే వస్తుంది. ఇక్కడ ఈ కమాండ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 బటన్స్ అవపడుతున్నాయి. ఒకటేమో ఇంటూ సింబల్, ఇంకోటేమో సెట్టింగ్ సింబల్. ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పాపప్ మెనూ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి టిక్ మార్క్ ఉంటుంది, ఇక్కడ XY అని ఉంటుంది. కింద మనం ఏదైనా కావాలనుకుంటే టైప్ చేయొచ్చు, ఇక్కడ మ్యాటర్ కావాలనుకుంటే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఈ పాయింట్ ఏంటిదంటే, దీన్ని స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, యానిమేషన్ లో ఫాస్ట్ గా రావాలి, స్లోగా రావాలి, డెడ్ స్లోగా రావాలి, ఇది ఫాస్ట్ గా వాడడానికి నేను అప్లై టు ఆల్ అన్నాను. కొద్దిగా స్పీడ్ పెంచాను, మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా స్పీడ్ పెంచాను. తర్వాత వీటి అన్నింటినీ కలర్లను అప్లై టు ఆల్ అంటే ఇది కింద టిక్ చేసి అప్లై టు ఆల్ వస్తుంది. ఇది సెట్టింగ్. తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ప్లే పెడుతున్నాను. ఈ గ్రీన్ బటన్ నొక్కగానే మనకు ప్లే వస్తుంది. ఇది మనము కన్స్ట్రక్షన్ చేసి పిల్లలకు ఇక్కడి నుంచి చూపిస్తామండి. పిల్లలకు చూపించే పోర్షన్ ఇది. ఈ యాంగిల్ బైసెక్టర్ ఆల్రెడీ అందులో ఉన్నదే మీకు చూపిస్తున్నా. ఎలా చేయాలో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు యాంగిల్ బైసెక్టర్ కి మనము ఫస్ట్ ఒక రేఖను గీసుకున్నాడు, తర్వాత చాప రేఖను గీశాడు ఏను కేంద్రంగా చేసి, మళ్ళీ అక్కడి నుంచి మరొక చాప రేఖను గీస్తాడు ఈక్వల్ రేడియస్ తోటి, సిడీలు కేంద్రంగా చేసి మరి అక్కడ 2 చాప రేఖలు గీస్తాడు. ఇప్పుడు ఈ రెండింటి ఖండన బిందువులను కలిపినట్లయితే, ఈ బిందువును ఈ బిందువును కలిపినట్లయితే యాంగిల్ బైసెక్టర్ వస్తుంది. ఇది మనం పిల్లలకు చూపిస్తాం. ఇది నడుస్తున్నప్పుడు ఇక్కడ రెడ్ కలర్ అవపడుతుంది. ఇంతకుముందు బ్లాక్ ఉండే, ఇది క్లిక్ చేసినట్లయితే అది స్టాప్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే మొత్తం కంప్లీట్ మొదటి షేప్కి వచ్చింది. ఒకవేళ పాస్ చేయాలంటే మాత్రం దీన్నేనండి. చూడండి, నేను ప్లే పెట్టాను. ఎక్కడన్నా మనము అది ఆపి పిల్లవానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే మొత్తము స్టాప్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఆగిపోయింది. ఎక్కడన్నా మనము పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ముందే కన్స్ట్రక్షన్ చేసి పెట్టుకుంటాం. పిల్లవాళ్ళ ముందు చేయము, బిఫోర్ ద క్లాస్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత క్లాస్ రూమ్లో ప్లే చేస్తాం. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఇది మనం ఈ విధంగా పాజ్లో పెట్టి, ఇక్కడ నుంచి నేను ఆపాలనుకున్నాను, ఇప్పుడు చాపరేఖలు గీయాలని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ విధంగా మనము ఈ గ్రీన్ కలర్ మళ్ళీ ప్లే బటన్ మాత్రమే నొక్కినట్లయితే అది పాజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క బటన్స్ పనిచేస్తాయి. ఈ విధంగా మనకు ఇది పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ ఆప్షన్ మీద చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ హౌ టు క్లిక్ చేశాను. ఇవి డైలాగ్ బాక్స్ 2 పేజెస్ ఉంటుంది. ఒక్కసారి ఇది ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి, మీకు మొత్తము సొంతంగా చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ ఇది నేను సైన్ ఇన్ అయినా కాబట్టి ఈ విధంగా క్లిక్ చేయగానే ఫైల్స్ అవపడతాయి. నేను చాలా గీసాను, ఇక్కడ 1 2 3 4 5 ఉంది. ఇక్కడ నేను సేవ్ చేశాను కాబట్టి అన్ని సేవ్ నేమ్ పేరు ఇచ్చాము. సేవ్ చేస్తే మన పేరు ఇక్కడ అవపడుతుంది. ఆ టైటిల్ ఏది ఇస్తే అది. ఇది దీని యొక్క ఉపయోగం. ఆప్షన్స్, దీన్ని క్లిక్ చేయగానే ఓపెన్ ఫైలు. తర్వాత ఏ ఫైల్ ఓపెన్ చేయాలి, సిస్టంలోకి పోయి ఓపెన్ అవుతుంది మనకు. తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్, సిస్టంలో ఉన్న ఫైల్ ఇది. ఇక్కడ క్లిక్ చేయగానే
సేవ్ చేయలేదు కాబట్టి అడుగుతుంది అది. ఇక్కడ సేవ్ కొట్టగానే ఇలాంటి వస్తుంది. సేవ్ టైటిల్ బైసెక్ట్ అండ్ యాంగిల్ అని టైటిల్ ఇచ్చాను. ఇక్కడ మనం కొలతలు కూడా పెట్టుకోవచ్చు. సేవ్ రోబో అన్నాను. రమేష్ సార్, సార్ ఇది మంది టైం అయిపోతుంది, మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. ఎవ్రీవన్ విల్ లాగిన్. ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఇక్కడ మనము ఇక్కడికి వచ్చిన తర్వాత షేర్ యూఆర్ఎల్ అనగానే మనకి ఇది ఓపెన్ చేసి క్లిక్ చేయగానే యూఆర్ఎల్ వచ్చింది. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మనం ఫ్రెండ్స్కి ఎవరికంటే వాళ్ళకి దీన్ని మనము షేర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా యూఆర్ఎల్ వస్తుంది. సో ఇది దీని యొక్క ఉపయోగము. మరి ఈ విధంగా కమాండ్స్ వస్తాయి. ఇది మన మెయిల్, ఇవి అన్నీ కూడా ఈ ఉన్నటువంటి అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ చూద్దాం. అన్న ఒక నిమిషం లాగిన్ అయ్యాక చేద్దాం. అయిపోయింది. ఓకే, సెక్షన్ చెప్తాను. జస్ట్ బ్రీఫ్లీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 10th క్లాస్ లో ఉన్నటువంటి దాన్ని గ్రాఫికల్ సిస్టమ్ లో ఏ విధంగా చేయాలి? ఇస్ ఇట్ ఆడియబుల్ సార్? ఇస్ ఇట్ ఆడియబుల్? ఓకే సార్, క్లియర్ ఉంది. ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఓకే, నౌ 10th క్లాస్ లో ఉన్నటువంటి గ్రాఫ్ ను దీంట్లో ఎలా గీయొచ్చు? ఒక ఫ్యూ మినిట్స్ గ్రాఫ్ చూసినాక కన్స్ట్రక్షన్ మీకు ఒకటి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను. దీన్ని ప్లే చూడండి. ఈ ప్లే లోపల మనకు ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ క్యాలిక్యులేషన్ పేపర్ మీద చేసి పెట్టుకుంటాం. వాటిని కూడా ఇక్కడ బ్రీఫ్ గా చూపించాను. సాల్వ్ 2x + y - 5 = 0. వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ మీదే ప్రాబ్లం సార్. వాయిస్ క్లియర్ ఉంది సార్. మీది ప్రాబ్లం ఉండి ఉంటుంది. వాయిస్ ఇస్ వెరీ క్లియర్ సార్. క్లియర్ సార్, వాయిస్ క్లియర్ ఉంది. సాల్వ్ 2x + y - 5 = 0 అంటే 3x - 2y - 4 = 0. దీన్ని ఏ విధంగా మనము ఈ యొక్క రోబో కంపాస్ లో చేయొచ్చో ఒకసారి మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మొదటగా మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకొని ఈ గ్రాఫ్ గీయాలి అంటే ఇండివిజువల్ గా ప్రతి సమీకరణానికి బిందువులను కనుక్కుంటాం. we calculate the points to establish the point in the graph paper. After plotting the points, we joining them where they are intersecting the two lines, we call them it is as the solution. To that we will go for the construction and a graphical representation ఏంటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఈ విధంగా టెక్స్ట్ మనకు రావడానికి టెక్స్ట్ టైప్ చేసి చెప్పాను, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ y = అని రాశాను. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, x, y ఆర్డర్డ్ పేరు ఏ విధంగా ఉంటుంది? x = 0 రాస్తే 5 - 2 × 0 0 అవుతుంది, 5 వస్తుంది. 0, 5 is the point. దెన్ 1 రాసినప్పుడు మనం ఇక్కడ పాస్ చేశాను. ఇక్కడ 1 రాసినప్పుడు 2 × 1 = 2 అవుతుంది, 5 - 2 అంటే 3 వస్తుంది. 1, 3 ఆర్డర్డ్ పేరు. ఇప్పుడు అది మనకు ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు వీటితో మనము గ్రాఫ్ గీద్దాం. ఒకటేమో 0, 5 ఒకటి, 1, 2 ఒకటి. లైన్ గీయడానికి 2 పాయింట్లు సరిపోతాయి. దాదాపుగా ఈ పాయింట్లు ఇంటిజర్ ఫామ్ లో ఉన్నాయి తీసుకుంటే మంచిది. ఎందుకంటే 3/5, 5/3 అట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ ఫ్లాట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి తీసుకునే పాయింట్ అనే మనము ఇంటిగ్రల్ ఫామ్ లో తీసుకుంటే, పూర్ణ సంఖ్య రూపంలో తీసుకుంటే మంచిది. ఇప్పుడు 0, 5 ఇక్కడ ఉంటుంది. తర్వాత 1, 2 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, 1, 2 రెండు లైన్లను, 2 పాయింట్లను కలిపినాక కూడా లైన్ బయటికి ఎక్స్టెన్షన్ ఇచ్చాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. మనము లైన్ 2 పాయింట్లకు గీసినప్పుడు ఇక్కడ వరకే వస్తుంది. మనకు ఇంకా ఎంత దూరం కావాలో బయటికి ఎక్స్టెన్షన్ పొడిగించాలి అన్నప్పుడు అందులో మనము చూపిస్తాము. అది మీకు నేను ప్లేలో చూపిస్తా. ఇప్పుడు రెండవ ఈక్వేషన్ ఉంటుంది. రెండవ ఈక్వేషన్ 1, 3 దగ్గర ప్లాట్ అయింది చూడండి. 1, 3 నే సార్ పాయింట్. 1, 2 సాటిస్ఫై చేయదండి. 1, 2 5 - 2 రైట్. ఇక్కడ రావాల్సింది మనకు 1, 2 రావాలి, అంతే కదా? 1, 3 రావాలి. జస్ట్ అక్కడ టెక్స్ట్ మోడిఫై చేస్తే సరిపోతుందండి. ఓకే చేస్తాను. ఇప్పుడు ప్లేలో చేయడం తర్వాత చేస్తానండి. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు
మనము నెక్స్ట్ రెండవ ఈక్వేషన్ తీసుకున్నాను. y = 3x - 4/2 x y x = 0 తీసుకున్నప్పుడు మనకు అది y = -2 వస్తుంది. అదేవిధంగా x = 1 తీసుకుంటే మనకు p/q ఫామ్ రేషనల్ నెంబర్ వస్తుంది. 2 తీసుకున్నాను మనకు 1 వస్తుంది. దీని ఆర్డర్ పేరు 2,1. ఇప్పుడు ఈ బిందువులను ఇక్కడ గీస్తున్నాను. 0,2 అనేది y యాక్సిస్ మీద ఉంటుంది. రెండవ బిందువు ఇక్కడ వీటిని కలిపినాము. వీటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకు ఇక్కడ ఇందులో చూసినప్పుడు బ్లూ కలర్ లో ఉన్న ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింటే ఈ రెండు రేఖల యొక్క సాధనాన్ని మనం పిల్లవాళ్ళకి చెప్తాము. ఇక్కడ కూడా పాయింట్ని మనం డిస్ప్లే చేయొచ్చు. ఈ విధంగా మనము గ్రాఫ్ని పిల్లలకు పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది టెక్స్ట్ ఎలా మార్చాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనకు పాయింట్ ఇది 1,3 కాకుండా 1, ఇక్కడ చూడండి నా డైలాగ్ బాక్స్ లోపల బ్లూ కలర్ సెలెక్ట్ చేయగానే బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ నేను 1,3 టైప్ చేసే బదులు 1,2 టైప్ చేశాను. అక్కడ డిజేబుల్ అయితే దాన్ని తీసేస్తున్నా. ఇప్పుడు 3 ఇక్కడ 3 కొట్టగానే ఇక్కడ మారిపోయింది. ఈ విధంగా కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది 1,3 మనకు ఇక్కడ మన టెక్స్ట్లో ఇక్కడ వెళ్ళాలని ఇబ్బంది లేదు. 1,3 కన్నా ప్లాట్ చేసాము. ఈ విధంగా గ్రాఫ్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లో చేద్దాం. 10th క్లాస్లో ఉన్న సిమిలర్ ట్రయాంగిల్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దీన్ని తీసేస్తున్నా. మనం మొత్తము స్క్రీన్ను ప్లేన్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తామంటే ముందు నాకు సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నా కాబట్టి టెక్స్ట్ను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. దయచేసి మిత్రులందరూ కూడా ప్రతిదీ కూడా గమనించండి. నేను ఏ విధంగా టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ కావాలి నాకు. ఓపెన్ బ్రాకెట్. నేను ఎప్పుడైతే టైప్ చేశానో ఇమ్మీడియట్లీ ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది. టెక్స్ట్కు సంబంధించిన కమాండ్ ఇక్కడ అవపడుతుంటుంది. దీన్ని చూసుకుంటూ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ పైన చిన్న ట్రయాంగులర్ షేప్లో ఆరెంజ్ కలర్లో లైట్ ఎల్లో కలర్ లోపల ట్రయాంగిల్ అవపడుతుంది. కమాండ్ ఇన్కంప్లీట్, కమాండ్ రాంగ్ టైప్ చేస్తే ఈ విధంగా సింబల్ వస్తుంది. కమాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఇది డిజేబుల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. నాకు ఇప్పుడు టైప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా టెక్స్ట్ను అది న్యూమరిక్ కోడ్గా మార్చాలి. అంటే ఇన్వర్టెడ్ కామాస్లో టైప్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ అవసరం లేదు. ఆర్డినరీ ఇంగ్లీష్ లెటర్స్ కనుక ఏమైనా మనం చేసేటప్పుడు ఇందులో టెక్స్ట్ మ్యాటర్లో ఇన్వర్టెడ్ కామాస్ లోపల టైప్ చేయాలి. న్యూమరిక్ కాన్స్టెంట్గా అవసరం లేదు. నేను ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ స్టార్ట్ చేశాను. సిమిలర్ ట్రయాంగిల్ అని టైప్ చేస్తున్నా. కన్స్ట్రక్షన్ ఇక మొత్తం పెట్టొచ్చు సార్. నేను అంతవరకు వెళ్తున్నాను. దీన్ని ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత మనకు స్క్రీన్ మీద రావాలి కాబట్టి స్క్రీన్ మీద ఏ ఏరియాలో రావాలనో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ చేయాలి. ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఇచ్చినట్లయితే ఇక్కడ వస్తుంది. అది ఇవ్వకపోతే ఈ స్క్రోల్ బార్లో వచ్చి డిజేబుల్ అవుతుంది. ఇక్కడ మనకు అవపడాలి కాబట్టి నేను ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ డిఫైన్ చేస్తున్నా. ఇక్కడ -5,11 నేను నా కర్సర్ ఉన్న దగ్గర నేను -5 కొడుతున్నాను. 11 టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయగానే అక్కడ ఎల్లో కలర్ మాయమవుతుంది. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన టైటిల్ వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ మాయమైంది. ఇక్కడ మనకు టైటిల్ డిజేబుల్ ఎనేబుల్ అయింది. ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్. ఇంకా మనం టైం సరిపోదు కాబట్టి నేను షార్ట్ కట్లో వెళ్తున్నాను. సిమిలర్ ట్రయాంగిల్ అని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు రఫ్ డయాగ్రామ్. ఇక రఫ్ డయాగ్రాము అటువైపు కూడా వెళ్ళట్లేను. దీన్ని స్కేల్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలో అది కూడా అవపడాలి. మనకు పిల్లవానికి స్కేల్ ఫ్యాక్టర్ అవపడాలి కాబట్టి టెక్స్ట్ అని మళ్ళీ టైప్ చేస్తున్నా. టెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తర్వాత
స్కేల్ ఫ్యాక్టరు ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయాలి, కామా సారీ ఇన్వర్టెడ్ కామాస్ మనకు స్కేల్ ఫ్యాక్టర్లో అది కూడా అవపడాలి కాబట్టి దాన్ని కూడా చూపిద్దాం. స్కేల్ ఫ్యాక్టర్ ఎంత 5/3 అంటున్నాను, 5/3. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయాలి, కామా పెట్టాలి. దెన్ ఎక్కడ రావాలి? సిమిలర్ ట్రయాంగిల్ కింద రావాలి. సిమిలర్ ట్రయాంగిల్ కింద రావాలంటే ఇది ఆల్రెడీ -5,11 దగ్గర ఎస్టాబ్లిష్ చేసినాం. -5,11 దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తే కింద వస్తుంది. -5,10 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. చేయగానే ఆ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వెళ్ళిపోతుంది. చూడండి స్కేల్ ఫ్యాక్టర్ అని వచ్చింది. ఇక్కడ దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ దీంట్లోనే ఇట్లా మనం కర్సర్ జరుపుతూ ఉంటే సెట్టింగ్ అవపడుతుంది, పైన ఇంటూ అవపడుతుంది. దీన్ని కొడితే ఈ కమాండ్ డిలీట్ అవుతుంది. కాబట్టి దాని వెళ్ళకండి, జాగ్రత్త తీసుకోండి. దీన్ని సెలెక్ట్ చేయండి, ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. నేను బ్లూ కలర్ పెట్టాను, ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి. సో లేదా బ్లాక్ లో వెళ్ళచ్చు. సో ఇక్కడ ఈ కింద బటను మనకి ఇక్కడ స్పీడ్కు, యానిమేషన్ స్పీడ్కు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వైల్ ఏంటిదంటే ఆ పదాన్ని ఇంకా రైట్కు లెఫ్ట్కు జరపచ్చు, కిందికి మీదికి రైట్ లెఫ్ట్ జరపచ్చు. అది కూడా అవసరాన్ని బట్టి మీకు చూపిస్తాను. సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడికి స్కేల్ ఫ్యాక్టర్ కలర్ మారింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, నెక్స్ట్ డైరెక్ట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్కి వెళ్తా. మనకి ఏ కొలతలు, ఉదాహరణకు 5, 6, 7 కొలతలు తీసుకుందాం. 3 భుజాల కొలతలు. 3 భుజాల కొలతల్లో 7 సెంటీమీటర్లు ఫస్ట్ పెడుతున్నా. 7 సెంటీమీటర్ల కోసము ఫస్ట్ నాకు పాయింట్ డిఫైన్ చేస్తున్నా. A is equals to క్యాపిటల్ A is equals to పాయింట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్. ఎక్కడ కావాలి పాయింట్ మన ఇష్టం. ఈ స్క్రీన్ పేపట మన ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు. సుమారుగా మనకు ట్రయాంగిల్ రావాలి, అంత కింద ఆర్కులు రావాలి కాబట్టి ఈ ఎక్స్ అక్షము పై భాగం లోపల ఈ 1 దగ్గర కానీ 2 దగ్గర కానీ మనము చేసుకుందాం. నేనేం చేస్తున్నా, y అక్షం మీద 0,1 అని టైప్ చేస్తున్నా. ఇక్కడ రెండు బ్రాకెట్లు వచ్చినాయి. చూడండి ఇప్పుడు 2 బ్రాకెట్లు ఓపెన్ బ్రాకెట్ ఉండడం వల్ల కూడా కమాండ్ మనకు ఎగ్జిక్యూట్ కాలేదు. ఇక్కడ చూడండి ఇప్పుడు పాయింట్ ఏ వచ్చింది. ఇక్కడ పాయింట్, రెండవ పాయింట్ టైప్ చేస్తున్నా. పాయింట్ బి పేర్లు పెడుతున్నా. పాయింట్ మనము ఎక్స్ అక్షానికి సమాంతరంగా తీసుకున్నాం. ఎక్స్ అక్షానికి సమాంతరంగా అంటే ఓపెన్ బ్రాకెట్ 7,1. ఇక్కడ పాయింట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 యూనిట్స్. దీన్ని కలుపుతాం. ఇప్పుడు దీన్ని కలిపినప్పుడు దీనికి ఒక స్మాల్ పెట్టాలి. మనకు అవసరం ఉంటుంది ఇంటర్సెక్టింగ్ పాయింట్ల దగ్గర. మనము లెటర్స్ ఏవైతే పెడతామో అవి జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి ముందే. సి ఈజ్ ఈక్వల్ టు లైన్ అని టైప్ చేసి ఇక్కడికి మనము ముందుకెళ్తున్నాం. ఏ పాయింట్ ఏ కామా పాయింట్ బి రెండింటి డిఫైన్ చేయగానే ఇక్కడ సి వచ్చింది, 2 కలిసినాయి. ఇప్పుడు చూడండి దాన్ని సిని లైన్ మీద వచ్చి మనకు చూడడానికి బాగాలేదు, దాన్ని కిందికి జరుపుతున్నాను. దీన్ని ఓపెన్ చేయగానే మనకు అవపడుతుంది. ఈ ఎక్స్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ రైట్ జరుగుతుంది. వై మీద క్లిక్ చేస్తే అప్ డౌన్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఈ పైకి నొక్కితే చూడండి, కిందికి నొక్కితే మనకు మనం యూజ్ చేసే బటన్లను బట్టి అప్ బటన్ నొక్కితే పైకి వెళ్తుంది, డౌన్ బటన్ నొక్కితే కిందికి వెళ్తుంది. తర్వాత ఎక్స్ మీద డౌన్ అయితేనేమో లెఫ్ట్ వెళ్తుంది, అప్ అయితేనేమో రైట్ వెళ్తుంది. లెఫ్ట్ రైట్ ఇది 0నే పెట్టుకుందాం. ఇది మాత్రము 0.2 పెట్టాను. దీని అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే అది కనబడదు. ఈ టిక్ మార్క్ పెడితే అది అవపడుతుంది. డిజేబుల్, ఎనేబుల్. మనకు బొమ్మ గీసేటప్పుడు కొన్నిసార్లు అది అడ్డం వస్తుంది. అవసరం లేదనుకుంటే దీంతో తీసేస్తాం, కావాలనుకున్నప్పుడు దీన్ని పెట్టుకుంటాం. దీని అవసరం ఉంటుంది, అప్పటి వరకు ఉంచుకుందాం. తర్వాత ఇక్కడ ఏ కూడా ఈ విధంగా ఉంది. ఏను పక్కకు జరుపుదాం. ఏను కూడా రైట్. ఇప్పుడు ఇంకో కమాండ్ కొడుతున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా టైప్ చేసుకోవచ్చు. సరే నేను మొత్తం కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాను. C1 ఆల్రెడీ సి ఇచ్చాను కాబట్టి C1 అన్న ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ టైప్ చేస్తున్నాను. ARC
ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ త్రిభుజం గీయాలన్నప్పుడు 3 కొలతలు 5, 6, 7 కాబట్టి అక్కడ 7 సెంటీమీటర్లు తీసుకున్నాం. ఇప్పుడు 6 సెంటీమీటర్లతోటి ఇక్కడ నుంచి ఒక చాపరేఖను గీద్దాం. 6 సెంటీమీటర్లు ఉన్నప్పుడు సెంటర్ ఏ, ఫస్ట్ పాయింట్ ఏ టైప్ చేశాను, రేడియస్ 6 సెంటీమీటర్స్ టైప్ చేశాను. మరి ఇప్పుడు కోణం కూడా కావాలి మనకు. ఆర్క్ ఈ ఏబికి పై భాగంలో రావాలి. ఎక్స్ అక్షం తోటి ఫస్ట్ వాడు 0 తీసుకుంటాడు. ఇక్కడ నుంచి మనం ఎంత కోణంలో తీసుకుంటాం అనేది డిఫైన్ చేయాలి. నాకు సుమారుగా ఈ ప్రాంతంలో రావాలి, అంటే అప్రాక్సిమేట్లీ అబోవ్ 45. మనం ఇక్కడ యాంగిల్ ఎస్టిమేటెడ్గా తీసుకుంటాం. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 50 డిగ్రీలు పెట్టుకుంటున్నా. అక్కడ నుంచి మనకు 50 డిగ్రీల కాంచి మనకి ఎంత కావాలనేది అంత ముందు పెట్టుకుంటాం. సో ఇక్కడ నేను -12 కొట్టాను. ఇక్కడ చాపరేఖ వచ్చింది. ప్లస్ పెడితేనేమో ముందుకు వెళ్తుంది, మైనస్ పెడితేనేమో వెనక్కి వస్తుంది. ఇది C1 అనే ఆర్క్, మొదటి చాపరేఖ. రెండవ చాపరేఖను నేను ఇక్కడ తీసుకుంటున్నా. మనం టెక్స్ట్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు, అవసరం లేదు. ఇప్పుడు నేను టెక్స్ట్ కోసం ముందుకు వెళ్ళడం లేదు. C2 సెకండ్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు C2 సెకండ్ ఆర్క్ ARC ఓపెన్ బ్రాకెట్. తర్వాత ఎక్కడ సెంటర్ బిగా చేసి గీయాలి. బి కామా ఎన్ని సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల కొలత, కామా పాయింట్లలో కూడా తీసుకోవచ్చండి. 5.4, 5.3 ఎంత అంటే అంత మనం పెట్టవచ్చు. భుజాల కొలతలను బట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు. నేను ఇంటీజర్స్కి ముందు వెళ్తున్నాను. తర్వాత 115 డిగ్రీస్ యాంగిల్ తీసుకున్నా. తర్వాత 15 డిగ్రీస్, 115 నుంచి ముందుకు 15 డిగ్రీస్ చూడండి. దీని మీద మీట్ అయింది. ఇక్కడ నుంచి సెంటర్ని చేసి గీసినాం. ఇటువైపు తీసుకున్నది 115. ఇక్కడ ఈ పాయింట్ ఎక్స్ అక్షంతో సమాంతర రేఖను తీసుకున్నప్పుడు ఇక్కడికి ఇది 90 ఉంటుంది. 90కి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను 115 తీసుకున్నా. 90 డిగ్రీల కంటే ఎక్కువ. ఎప్పుడు కూడా ఎక్స్ అక్షం ధన దిశలోనే చూడాలి కోణాన్ని తీసుకునేటప్పుడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమాండ్, ఈ రెండింటి యొక్క కన్న బిందువు సిని గుర్తించాలి. ఇప్పుడు పాయింట్ క్యాపిటల్ సి, అది ఈజ్ ఈక్వల్ టు పాయింట్ అని టైప్ చేయాలి. దేని పాయింట్ మనది? మొదటి 2 వక్రాల యొక్క ఖండన బిందువు, C1 C2ల ఖండన బిందువు కాబట్టి ఇంటర్సెక్ట్ అని కొట్టి ఇంటర్సెక్ట్ ఓపెన్ బ్రాకెట్ C1, C2. మనం పెద్ద అక్షరాలు పెట్టినామా చిన్న అక్షరాలు పెట్టినా కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రెండింటికి నేను ఇక్కడ C1 C2 అనిపించాను. చిన్న అక్షరాలు స్మాల్ లెటర్స్, లోయర్ కేసు, ఇవి అప్పర్ కేసా లోయర్ కేసా కూడా చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ దగ్గర ఒక బ్రాకెట్ ఉంది, తర్వాత ఒక బ్రాకెట్ ఉంది కాబట్టి 2 ఓపెన్ బ్రాకెట్ ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ కూడా 2 సార్లు రావాలి. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఒక బ్రాకెట్ తీసేస్తే వెంటనే అక్కడ మీకు ఎల్లో కలర్ బాక్స్ వస్తుంది. మళ్ళీ బ్రాకెట్ కొట్టగానే అది డిజేబుల్ అవుతుంది. ఇక్కడ సి వచ్చేసింది. 3 అక్షరాలు ఒకదాని మీద ఒకటి కలిసినాయి. ఇప్పుడు C1 C2లు మనకు అవసరం లేదు. ఈ C1 C2లు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తున్నా, సెట్టింగ్స్లోకి పోయి ఈ టిక్ బాక్స్ తీయగానే ఒకటి డిజేబుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లో పోయి ఈ టిక్ మార్క్ కొట్టగానే చూడండి ఇక్కడ ఉన్నటువంటి C1 C2లు 2 కూడా డిజేబుల్ అయినాయి. పాయింట్ సి ఒకటే మనకు అవపడుతుంది. ఈ విధంగా డిజేబుల్ చేయడం అవసరం లేనప్పుడు, కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ కొట్టగానే చూడండి ఇక్కడ C2 వచ్చేసింది. ఈ విధంగా డిజేబుల్ ఎనేబుల్ చేయొచ్చు అక్షరాలను, టెక్స్ట్ మార్క్స్, టెక్స్ట్ లెటర్స్ని. ముందుకెళ్దాం. నెక్స్ట్ కమాండ్, వీటిని కలపాలి, ఏసీలను బీసీలను. ఇప్పుడు ఏం చేస్తాం, లైన్ అని టైప్ చేద్దాం. లైన్ అని టైప్ చేసి బి ఈజ్ ఈక్వల్ టు లైన్ A, C అంటున్నా. క్యాపిటల్ A, క్యాపిటల్ C. లోయర్ కేసు అప్పర్ కేసు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది బి భుజానికి ఎదురుగా, శీర్షానికి ఎదురుగా ఉంది కాబట్టి బి అనే అక్షరం ఇచ్చాను. ఇక్కడ కూడా సి ఇచ్చింది, ఎందుకంటే శీర్షం సికి ఆపోజిట్ కాబట్టి సి అని ఇచ్చాను. ఇది నొటేషన్ మనకి ఈజీగా ఉంటుందని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. లేని పక్షంలో మన ఇష్టంనే తీసుకోవచ్చు. ఇది కంపల్సరీ కాదు. నాకు ఈజీగా ఉండడానికి నేను ఆల్రెడీ ఉండే నొటేషన్నే వాడుకున్నాను. ఇప్పుడు స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లైన్ B, C, క్యాపిటల్ B, క్యాపిటల్ C. లోయర్ కేసు అప్పర్ కేసు వాడాలని చెప్పాను. ఇక్కడ బి ఇన్సైడ్ ఉంది, దాన్ని బయటికి పట్టుకపోదాం. ఇక్కడ చూడండి సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఎక్స్ యాక్సిస్కు తగ్గించి లోయర్ బటన్ నొక్కితే అది బయటకు వచ్చేసింది. చాలు, అక్కడికి ఉంచుదాం. ఇప్పుడు త్రిభుజం వచ్చేసింది మనకు. స్వరూప త్రిభుజము 5/3 కాబట్టి 5/3 టైమ్స్ ఆఫ్ ది సైడ్స్ అన్నాడు కాబట్టి
మనము దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 5 ఒకటి ఏబి తోటి అల్పకోణానికి చేసేటువంటి కిరణాన్ని గీసి ఆ కిరణం మీద 5 చాపరేఖలు గీయాలి. లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద స్కేల్ ఫ్యాక్టర్ ఇస్ 5. సో వీ హ్యావ్ టు డ్రా 5 arcs on AX such that angle BAX is the acute angle. ముందు అది డిఫైన్ చేద్దాం. ఇక్కడ ఒక దగ్గర ఎక్కడొక దగ్గర పాయింట్ ఎక్స్ ను పెడదాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక పాయింట్ మార్క్ చేస్తున్నా. ఆ పాయింట్ ను సుమారుగా ఎక్కడంటే ఈ కింది భాగంలో ఎక్స్ అక్షం కింది భాగంలో తీసుకుందాం. కొద్దిగా దూరం ఉండాలి కాబట్టి ఈ 10 దగ్గర మార్క్ చేద్దాం. 10, -2 మార్క్ చేద్దాం. పాయింట్ పి అంటున్నా ఈజ్ ఈక్వల్ టు పాయింట్ 10, -2. చూడండి కింద పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏను పిని కలుపుదాం, అది అక్యూట్ యాంగిల్ వస్తుంది. ఇప్పుడు లైన్ పేరు పెడదాం. సో దాన్ని పాయింట్ పి అన్నాం కాబట్టి స్మాల్ పి వాడుతున్నా. ఈజ్ ఈక్వల్ టు లైన్ LINE లైన్ ఓపెన్ బ్రాకెట్ దేని కలపాలి, పాయింట్ ఏని పాయింట్ పిని కలపాలి. బ్రాకెట్ క్లోజ్ చేసినాం. లైన్ వచ్చేసింది. పిని కిందికి తీసుకెళ్దాం. ఈ విధంగా కిందికి వస్తుంది. నెక్స్ట్ కమాండ్ ఆర్క్లు గీయడమే. ఈ ఆర్క్లు గీసే ముందు చాపరేఖ ఈక్వల్ రేడియస్ లో గీయాలి కాబట్టి నేనేం చేస్తున్నా, ఒక 2 పాయింట్స్ ను ముందే డిఫైన్ చేస్తున్నా. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని బయట ఈ సమతలంలో ఎక్కడైనా ఒకటి 2 సెంటీమీటర్ల పొడవు ఉండే రేఖాఖండాన్ని గీసి పెట్టుకుంటాం. ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలా మీకు ప్లేలో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఒక పాయింట్ మార్క్ చేస్తున్నాను. పాయింట్ ఎంతంటే ఇక్కడ -9,7. ఇంకొక పాయింట్ వై తీసుకున్నాం 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ కమాండ్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్ ఓపెన్ బ్రాకెట్ దానికి ఎక్స్ అక్షానికి సమాంతరంగా రావాలి కాబట్టి -7,9 తీసుకుంటాను. పైకి వెళ్ళింది, ఎక్స్ లో 7 ఉంది, 7 7. చూడండి ఈ 2 పక్క పక్కన ఉన్నాయి. ఎక్స్ ను లెఫ్ట్ జరుపుకుందాం. ఎక్స్ వై దీన్ని జాయిన్ చేద్దాం. స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లైన్ ఓపెన్ బ్రాకెట్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇప్పుడు లైన్ స్మాల్ ఎక్స్ వచ్చింది. దీన్ని పైకి తీసుకెళ్తున్నాను. ఇది అప్పర్ కేసు, ఇది లోయర్ కేసు. దాని అవసరం ఏంది ఇక్కడ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏని కేంద్రంగా చేసి 2 సెంటీమీటర్ల చాపరేఖను గీస్తాము. ఈ 2 సెంటీమీటర్ల చాపరేఖను గీసేటప్పుడు A1 అంటున్న ఆర్క్ కాబట్టి A1 ఈజ్ ఈక్వల్స్ టు ARC ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు సెంటర్ ఎక్కడ ఏ దగ్గర కాబట్టి సెంటర్ ఏ. రేడియస్ నేను 2 సెంటీమీటర్లు ఫిక్స్ చేసుకున్నాను. అది ఇక్కడ 2 యూనిట్ల దూరం ఉంది. చూడండి, ఎక్స్ కు వైకి మధ్య దూరము 2 యూనిట్లు ఉంటుంది. నేను 2 అని టైప్ చేసే బదులు ఇది డిఫైన్ చేసుకున్నాను. స్మాల్ ఎక్స్ అని కొడతాను. ఇక్కడ 2 అని బదులు స్మాల్ ఎక్స్ అని కొడతాను. మళ్ళీ కామా. మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ స్టార్ట్ చేస్తాం. యాంగిల్ డిఫైన్ చేసుకోవాలి. ఆ యాంగిల్ ను మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కానీ లేదంటే సూటబుల్ గా చూసుకొని అప్రాక్సిమేట్ కానీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా, యాంగిల్ కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి -35 + 35 తీసుకుంటున్నాను. ఓకే,
సార్ -30 -10 తీసుకున్నాను. దాంతో ఈ చాపరేఖ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక చాపరేఖ A1 కేంద్రంగా చేసి రావాలి. అంటే ఇక్కడ ఖండన బిందువును డిఫైన్ చేస్తాం. ఖండన బిందువు డిఫైన్ చేయాలంటే దేన్ని ఈ P అనే రేఖని దీన్ని కాబట్టి ఇక్కడ మనం డిఫైన్ చేసుకునేటప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ డిఫైన్ చేస్తాం. క్యాపిటల్ A1 ఒక పాయింట్ డిఫైన్ చేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్. దేనికి ఇక్కడ పాయింట్ అంటే ఈ రెండింటిని ఖండించే ఖండన బిందువు కావాలి. ఇది కోఆర్డినేట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపట్టలేము కాబట్టి ఇది ఎక్కడ మనకు కలుస్తుందో అది కావాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండింటి పేర్లు ఇస్తాం. A1 ఒకటి, P అనే రేఖ ఒకటి. A1 అంటే చాపరేఖ, స్మాల్ లోయర్ కేసు, తర్వాత స్మాల్ p. చూడండి మనకి ఇక్కడ పాయింట్ ఇంటర్సెక్ట్ అని కొట్టాలి. ఓపెన్ బ్రాకెట్, అగైన్ క్లోజ్ బ్రాకెట్. There is a P, A1. no. రమేష్ సార్ ఒకసారి సేవ్ చేసుకోపోయినారు అది. అదే ఇక్కడ ఎర్రర్ వస్తుంది సార్. మనకి ఇక్కడ ఇది కూడా టైం అయిపోతుంది 40 minutes కూడా. సార్ ఇక్కడ వరకు చూపిస్తాను సార్, పేజ్ చూపిస్తాను. ఓకే. ఈ విధంగా మనము కమాండ్స్ టైప్ చేసుకున్న తర్వాత చూడండి ప్లే పెట్టాను. ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్ వచ్చింది, స్కేల్ ఫ్యాక్టర్ 5/3 వచ్చింది. ఇక్కడ పాయింట్ మార్క్ చేసాము, రెండవ పాయింట్ మార్క్ చేసాము, రెండింటిని జాయింట్ చేస్తున్నాము, చాపరేఖని గీసాము.
C2 బిని కేంద్రంగా చేసి మరొక చాపరేఖని గీసాము. వాటి ఖండన బిందువును గుర్తిస్తున్నాం. మనకు జియోజిబ్రాకు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకు టూల్స్ అవపడవు, ఇక్కడ టూల్స్ అవపడతాయి. దట్ ఇస్ ద డిఫరెన్స్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లో పిల్లలకి స్కేలు, ప్రొట్రాక్టరు, కంపాసు క్లియర్గా ఇందులో అవపడుతూ ఉంటుంది. అది దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. మనకు క్లాస్ రూమ్లో కూడా ప్రతి పిల్లవానికి ఇది మనం ప్లే చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలను సూపర్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమైన చోట దీన్ని మనం ఇక్కడ పాస్ చేయొచ్చు, ఈ విధంగా పాస్ చేయొచ్చు లేదా ప్లే చేయొచ్చు. ఇప్పుడు ప్లే చేశాను, ఇంతకుముందు పాస్ చేశాను. ఇక్కడ 2 సెంటీమీటర్ల చాపరేఖ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, కంపాస్ ఇక్కడ 2 సెంటీమీటర్ల దూరాన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఈ విధంగా మనము కమాండ్స్ను టైప్ చేసినప్పుడు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ వస్తుంది. ఒక్కసారి నేను గీసినటువంటి పిక్చర్ను మీరు చూడండి. సిమిలర్ ట్రయాంగిల్ విత్ కంపాస్, రఫ్ డయాగ్రాము. నేను ఫాస్ట్ పెట్టాను కావాలని. ఒరిజినల్ పిక్చరు, ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఒక్కొక్క కమాండ్ ఒక ఫ్యూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మళ్ళీ ఒకసారి లాగిన్ అవుదాం సార్. ఓన్లీ 1 minute అవుదామా? ఇంకొకసారి లాగిన్ అవుతాం. నో ప్రాబ్లం. సేమ్ ఐడినా? సేమ్ ఐడి సార్. ఓకే, రైట్. స్టాప్ స్టేజ్ చేసింది. ఓకే, చేశాను. I request participants to log in once again. Sharing your chance. సార్ ఇప్పుడు ఒక్కొక్కటి మనము కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక లైన్ డ్రా చేయడము, ఎక్స్టెన్షన్ చేయడం ఎట్లా, యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడము, వాటిని ఏ విధంగా అన్నది ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఇక్కడ A is equal to point -4,2. ఇక్కడ 4,2 వచ్చేసింది. ఈ పాయింట్ని ఇంకొక పాయింట్ తోటి జాయిన్ చేయడము. B is equals to పాయింట్ ఓపెన్ బ్రాకెట్. మనం సేమ్ ఎక్స్ అక్షాన్ని సమాంతరంగా తీసుకుందాం. 5,2. ఈ రెండింటిని ఎలా కలపాలి, లైన్ గీయడము ఎలా చేస్తాం. లైన్ C is equals to LINE A, P ఓపెన్ బ్రాకెట్. ఈ లైన్ వచ్చింది, దీన్ని కిందికి జరుపుతున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ను మార్క్ చేయడం ఎట్లా, తర్వాత దీని లెంత్ కనుక్కోవడం ఎట్లా, దీని డిస్టెన్స్ కావాలి మనకు అంటే దీని డిస్టెన్స్ కావాలి. ఏబీ లైన్ డిస్టెన్స్ను పిల్లలకు చూపించాలి ఇక్కడ స్క్రీన్ మీద. అంటే అది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. డిస్టెన్స్ కమాండ్ డిస్టెన్స్ కొట్టి ఓపెన్ బ్రాకెట్, ఏ 2 బిందువుల మధ్య దూరమో ఆ రెండింటిని అడ్రస్ చేయాలి. A, B కింద చూడండి. ఇక్కడ C కి పై భాగం లోపల మీకు 2 వర్టికల్ బార్స్ ఇచ్చి మధ్యలో లైన్ కొట్టి
9 వచ్చింది. ఈ విధంగా 9 అని వస్తుంది. ఈ సిస్టంలో ఇలాగే చూపిస్తుంది. ఇలా వద్దు, నాకు ఇలా వద్దు, ఇక్కడ 9 మాత్రమే రావాలి. ఈ సి అవపడద్దు, ఈ 9 కూడా ఇట్లా అవపడ, ఈ గీత అవపడకూడదు కింద అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కమాండ్ వాడకూడదు, ఈ కమాండ్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఇంటూ కొడుతున్నాను, ఈ కమాండ్ డిజేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, సి కూడా మనకు అవసరం లేదు, దాన్ని కూడా డిజేబుల్ చేద్దాం. సెలక్షన్లోకి పోయి నేను దాన్ని తీసేసాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ పొడవు ఎంతో కావాలి. ఈ పొడవు ఎన్ని యూనిట్లు ఉన్నది అనేది మనం చూస్తే 9 అని తెలిసింది. దిస్ట్ కొట్టి డిఐఎస్టి ఓపెన్ బ్రాకెట్ ఏబి మధ్య కొడితే లెంత్ తెలుస్తుంది. అప్పుడు అది తీసేయండి. తీసేసి ఇక్కడ ఏం చేయండి, టెక్స్ట్ అని టైప్ చేయండి, ఓపెన్ బ్రాకెట్ పెట్టండి, ఓపెన్ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి. ఇప్పుడు మనకి ఎంత 9 కావాలి, 9 కావాలి. క్లోజ్ చేయండి దీన్ని. ఓపెన్ బ్రాకెట్ 9 ఎక్కడ రావాలనో మనం అడ్రస్ చెప్పాలి. కామా మనకి ఈ ప్రాంతం ఏంటిది 1, ఇక్కడ వైయాక్సిస్ పక్కన ఇక్కడ 1 ఉంది, 2 ఉంది. ఈ 1,1 దగ్గర పెడదాం. 1,1 దగ్గర పెడితే ఇక్కడ 1,1 టైప్ చేసి డబుల్ కోట్స్ సార్ 9 ముందు చూడండి, ఇక్కడ 9 వచ్చేసింది. ఇన్వర్టెడ్ కామాస్ లో 9 టైప్ చేసి 1,1 ఏంటంటే ఈ 1 ఏమో ఎక్స్ కోఆర్డినేటు, ఈ 1 ఏమో వై కోఆర్డినేటు. ఇమ్మీడియట్లీ ఇది ఎక్కడైతే పాయింట్ లొకేట్ అవుతుందో ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఈ 9 అనేటువంటిది టెక్స్ట్ రూపంలో ఇక్కడ వచ్చి ఎనేబుల్ అవుతుంది. ఈ లైన్ కింద ఎనేబుల్ అవుతుంది. ఇంకా కొంచెం పైకి కావాలి, లైన్ దగ్గర కావాలి అంటే ఈ వై కోఆర్డినేట్ ని 1.5 పెడదాం. చూడండి, లైన్ దగ్గరికి వెళ్ళింది. దాన్ని 0.3 చేసినట్లయితే కొంచెం దూరంగా ఇప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇట్లా లైన్ సెగ్మెంట్ పొడవును ముందే కనుక్కొని, ఎలా కనుక్కున్నాం ఇంతకుముందు చూపించాను అలా కనుక్కోవాల్సిందే, తప్పదు. కనుక్కొని ఇక్కడ వేయాలి. లేదా మనము కనుక డిఫైన్డ్గా కనుక చేస్తే ఆ కొలత రాసుకోవాలి. నెక్స్ట్ దీనికి నాకు ఒక యాంగిల్ కావాలి, దీనికి యాంగిల్ కావాలి, ఒక ఆర్క్ గీయాలి, ఒక సర్కిల్ గీయాలి. సర్కిల్ గీయాలి అన్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఎక్కడ ఈ 2,0 ఇక్కడ పాయింట్ పెడదాం. పాయింట్ పెట్టేసి పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద y0 0,2 ఇక్కడ పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ను సి అందాం, క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు ఒక సర్కిల్ కావాలి సి కేంద్రంగా. సి కేంద్రంగా సర్కిల్ కావాలన్నప్పుడు ఎలా గీస్తాం, సిని ఇక్కడ ఆర్కే క్యాపిటల్ C1 అంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఏఆర్సి. సర్కిల్కైనా ఏఆర్సీ కొట్టాలి, ఆర్క్కైనా ఏఆర్సీ కొట్టాలి. ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓపెన్ బ్రాకెట్, సెంటర్ ఎక్కడ క్యాపిటల్ సి, అప్పర్ కేసు సి. రేడియస్ ఎంత మన ఇష్టం, నేను 3.5 పెడుతున్నా. కామా ఇనిషియల్ డిగ్రీ ఎంత, ఎక్స్ అక్షంతో 0 degrees, ఫైనల్ యాంగిల్ ఎంత 360 degrees. సో చూడండి, సర్కిల్ వచ్చేసింది. మనకు సర్కిల్ ఓపడుతుంది. 3.5 రేడియస్ తోని 360 degrees లోపల సర్కిల్ ఈ విధంగా గీస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, దీని మీద ఏదంటే అది చేయొచ్చు. సర్కిల్ ఈ విధంగా. ఇప్పుడు ఏను కేంద్రంగా ఏ దగ్గర ఒక రేఖను గీసి ఏబీల మధ్య కోణాన్ని కనుక్కోవాలి. ఏ దగ్గర ఒక రేఖను కొంత కోణంతో రేఖను గీసి ఇప్పుడు ఏం చేద్దామంటే సి దగ్గర 6 దగ్గర పాయింట్ పెడదాం. ఒకటి డి ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఓపెన్ బ్రాకెట్, ఈ సమతలంలో ఎక్కడో ఒక దగ్గర పెడదాం. నేను 1,7 దగ్గర 2,7 దగ్గర పెడుతున్నాను. సో 2,7. ఇప్పుడు ఏం చేద్దాం, 92 కొట్టేసి ఓకే డి వచ్చేసింది. ఇప్పుడు డి నిన్ను ఏని కలుపుదాం, దానికి ఒక పేరు ఇద్దాం. పాయింట్ బి, స్మాల్ బి ఈజ్ ఈక్వల్స్ టు లైన్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఎక్కడ ఏ నుంచి
డికి కలపాలి కాబట్టి ఏ క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ డి క్లోజ్ చేద్దాం. ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ C1 సర్కిల్ మనకు అవసరం లేదు, మీకు చూపించాను కాబట్టి తీసేస్తున్నా. సర్కిల్ తీసేసాను. ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్య కోణం కావాలి. ఇక్కడ పాయింట్ సి కూడా అవసరం లేదు, పాయింట్ సిని కూడా తీసేసాను. ఈ బిని పైకి జరుపుకుందాం. యాంగిల్ కనుక్కుందాం. ఫస్ట్ యాంగిల్ ఎట్లా కనుక్కుంటాం, పిల్లవానికి ఎట్లా చూపించవచ్చు? ఫైండ్ యాంగిల్ అని కొట్టండి. ఫైండ్ యాంగిల్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఏ రెండింటి మధ్యలో, ఈ ఏబి లైన్ కును ఏడి మధ్యలో. అప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలి, ఏబికి ఒక పేరు ఇచ్చుకున్నాం స్మాల్ సి అని, అది అవపడతలేదు. అక్కడ 9 ఉంది. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెక్ బాక్స్ లోకి వెళ్ళి దీన్ని టిక్ చేసినట్లయితే సి అవపడుతుంది. ఇది సి, ఇది ఏమో డి. ఫైండ్ యాంగిల్కి వెళ్ళి ఇక్కడ ఫైండ్ యాంగిల్ సి కామా బి అని కొట్టినట్లయితే 39.8 అవపడుతుంది. ఇక్కడ యాంగిల్ మనకు మెజర్ అవపడుతుంది. ఇది పిల్లవానికి ఎలా చేయిస్తాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే, ప్లే పెట్టినట్లయితే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 9 ఎలాగిస్తున్నాము, మనం సీని ఎనేబుల్ చేసినాం, 9 కూడా ఉంది. ఇప్పుడు డి పాయింట్ పెడుతున్నాం, ఇక్కడ యాంగిల్ కొలుస్తాం. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ని ఆపరేట్ చేయాలనేది ఇక్కడ పిల్లవాళ్ళకి మనకు కంటికి కనబడుతూ ఉంటుంది. ఇది కీలకము. ఇప్పుడు ఈ యాంగిల్ ను కూడా జరుపుకుందాం. ఇంకోటి సార్, ఇక్కడ మేము సిమిలర్ ట్రయాంగిల్ గీసేటప్పుడు 5/3 తీసుకున్నప్పుడు ఈ భుజము బయటికి వెళ్తుంది. మరి బయటికి వెళ్ళినప్పుడు దీన్ని ఏ విధంగా పొడిగించాలి? వెరీ సింపుల్. ఇక్కడ చూడండి ఏ విధంగా పొడిగిస్తున్నానో. దేన్ని అయితే పొడిగించాలనో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూపిస్తూ ఎంత దూరం పొడిగించాలి అది టైప్ చేయాలి. చూడండి ఇక్కడ కొత్తది లైన్ C1 అంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ సి అనే పేరు పెట్టినాం. C1 సర్కిల్ ఉండే, అది తీసేసినాం కాబట్టి స్మాల్ c1 ఈజ్ ఈక్వల్ టు లైన్ ఓపెన్ బ్రాకెట్ క్యాపిటల్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి, బి దగ్గర ఎండ్ కావాలి. నాకు అవతలికి వెళ్ళాలి లైన్ ప్రొడ్యూస్ చేయడం, లైన్ పొడిగించడం ఎలా, ఎన్ని యూనిట్ల దూరం మన ఇష్టం, మన అవసరాన్ని బట్టి పొడిగించుకోవాలి. ఇప్పుడు ఒక 4.2 యూనిట్లు అంటున్నా, 4.2 అని కొట్టి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఒకసారి నేను క్లోజ్ చేస్తున్నా, అక్కడ చూడండి ఇమీడియట్లీ బికి లైన్ పొడిగించు. ఇమీడియట్లీ ఇది తీసేస్తే ఏమైందో చూడండి, కమాండే తీసేస్తున్నా, బి వరకే ఉన్నది. ఇప్పుడు చూడండి మళ్ళీ కమాండ్ కొడుతున్నాను. ఇక్కడ C1 ఈజ్ ఈక్వల్ టు లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఏ దగ్గర స్టార్ట్ కావాలి, కామా బి దగ్గర ఎండ్, బితో బి గుండా పోవాలి, క్యాపిటల్ బి, కామా ఎన్ని యూనిట్ల దూరం 3.5 బ్రాకెట్ క్లోజ్. చూడండి అక్కడ లైన్ పొడిగించబడి పాయింట్ అవసరం లేదు. నాకు లెఫ్ట్ సైడ్ కావాలి, ఏకు ఎడమ వైపున కావాలి. ఏకు ఎడమ వైపున కావాలంటే ఏ విధంగా టైప్ చేస్తాం, లెట్ us see. మరొక పేరు C2 అంటున్నా, ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ స్టార్ట్ అవుతాం, బి దగ్గర స్టార్ట్ అవుతాం. బిగినింగ్ చెప్పాలి, బిగినింగ్ చెప్పకపోతే అది తీసుకోదు. కాబట్టి లైన్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్యాపిటల్ బి కామా క్యాపిటల్ ఏ కామా ఎంత దూరం పొడిగించాలి, మనకు స్పేస్ తక్కువగా ఉంది, నేను 1.2 అన్నాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 1.2 అంటే ఎగ్జాక్ట్ 1.2 సెంటీమీటర్ల దూరమే లైన్ ఎన్హాన్స్ అవుతుంది. ఇటువైపు ఎన్హాన్స్ కావాలంటే ఇటు గీసుకోవచ్చు, ఇటువైపు ఎన్హాన్స్ కావాలంటే ఇటు గీసుకోవచ్చు. అంటే ఒక లైన్ ఏ విధంగా పొడిగించాలి అన్నప్పుడు ఆల్రెడీ మనం గీసుకున్నాం, మనకు అది సరిపోవడం లేదు, మళ్ళీ ఎక్స్టెన్షన్ అవసరం, అప్పుడు ఈ విధంగా చేస్తాం. ఇది లైన్ ను పొడిగించడం.
తర్వాత కోణాన్ని గీయడం, తర్వాత యాంగిల్ బైసెక్టర్ ఇందులో ఉంది, సర్కిల్ డ్రా చేయడం చూపించాను. మనము ఇంకా ఏదంటే అది ఇందులో చేయడానికి అవకాశం ఉంటుంది. నాయర్ సార్ ఇంకేమైనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్? స్టాప్ షేర్ చేయండి సార్. అంజని మేడం. ఎస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ సార్, అసలు మీ డెమాన్స్ట్రేషన్ చాలా చాలా బాగుందండి. విత్ రోగో కంపాస్ హౌ టు మేక్ కన్స్ట్రక్షన్స్ యూజింగ్ అన్ ఈజీ టు లెర్న్ లాంగ్వేజ్ అనేది మాకు బాగా అర్థమైందండి. అసలు మేం చేస్తున్నట్లుగానే అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. అలాగే ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ మనం ఆర్క్ అనేది సెంటర్, రేడియస్, స్టార్టింగ్ యాంగిల్, ఎండింగ్ యాంగిల్ ఇస్తున్నాం కదండి. అవునవును. అంటే మనకి సర్కిల్ ఆప్షన్ లేదు కాబట్టి మనం స్టార్టింగ్ యాంగిల్, ఎండింగ్ యాంగిల్ ఇవ్వాల్సి వస్తున్నదా అండి? అవునండి, అవును. ఇప్పుడు సర్కిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సర్కిల్ పెద్దగా అవపడుతుంది కాబట్టి మనకు ఆర్క్ రూపం అవపడాలి అన్నప్పుడు అది ఏ జోన్ లో కూడా స్టార్ట్ అవుతుంది, ఏ జోన్ లో ఎండ్ అవుతుంది, అంటే గ్రాఫ్ పేపర్ మీద ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ మనము చెప్పాలి అంటే టీటాస్ ను, అది టీటా కోణముతోనే ఇది పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ ను ఆ విధంగా డిజైన్ చేశారు. మనం హ్యాండ్ తోని టూల్ అది పట్టుకొని చేయలేము కాబట్టి దానికి హ్యాండ్ తో పట్టుకున్న దానికి బేస్ గా యాంగిల్ ను ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు సర్కిల్ కూడా ఆ 4 ఇన్పుట్స్ ఇవ్వాల్సిందే కదండి మనము. సెంటర్, రేడియస్, θ1, θ2, θ1, θ2. సో మనకి సర్కిల్ లో ఒక 2 ఇన్పుట్స్ వరకే ఇచ్చే ఆప్షన్ లేదంటారు? లేదు లేదు మేడం. ఓకే ఓకే సార్. ఓకే, కానీ అంటే కంప్లీట్ సర్కిల్ అంటే కంప్లీట్ 0 to 360 ఇస్తాం కదండి. అవునవును. అంటే ఒకప్పుడు సర్కిల్ గీయాలి అన్నప్పుడు మనం జనరల్ క్యాజువల్ గా ఆలోచిస్తే మనం సర్కిల్ గీస్తున్నప్పుడు సెంటర్ ను బేస్ చేసుకొని ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం కదా. స్టార్టింగ్ పాయింట్ ను 0 గా తీసుకుంటాం. సర్కిల్ కంప్లీట్ చేసిన రివల్యూషన్ పూర్తయింది, ఒక భ్రమణం ఇస్తాము. అప్పుడు భ్రమణం పూర్తయినప్పుడు వృత్త కేంద్రం వద్ద ఏర్పడే కోణం ఎంత అంటే 360 degrees. ఇది మనం పేపర్ మీద కంపాస్ పెట్టి చేతితోని గీసినప్పుడు చెప్పేది ఉండేది. అప్పుడు మరి ఇక్కడ చేస్తున్నాము సాఫ్ట్వేర్ లో కాబట్టి అది సాఫ్ట్వేర్ లో వర్క్ చేయాలి అన్నప్పుడు ఇనిషియల్ పాయింట్ ను 0 degrees గా తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏదో ఒక బేస్ ఉండాలి కాబట్టి దాన్ని 0 degrees గా స్టార్ట్ చేస్తాం. దెన్ ఎండింగ్ ఎక్కడ మళ్ళీ అంటే మనకు సర్కిల్ కంప్లీట్ కావాలి కాబట్టి బిగినింగ్ పాయింట్ కి రావాలి. 360 తీసుకున్నప్పుడే సైకిల్ పూర్తి అవుతుంది. ఓకే మ్యామ్. సార్ ఒక్క నిమిషం సార్ అక్కడ మీరు ఒకసారి చిన్న ఆర్క్ గీసేటప్పుడు -35 తీసుకున్నారు కదా. -35 తీసుకున్నారు కాబట్టి అది రేంజ్ ఎక్కువ అయింది అనుకోండి. -35 బదులు నేను 330,20 తీసుకుంటే క్లియర్ వస్తుందా సార్? అక్కడ అది బెటర్. రాండమ్ గా చేసుకుంటే పోయిన శ్రీనివాస్ సార్. అవును సార్, మీరు అన్నది నాకు అర్థం. అదే సార్, మీరు -35 బదులు మనం ఆ -35 బదులు అది 360 -35 పెట్టి 325 ఆ రేంజ్ అట్లా తీసుకుంటే అవకాశం. లైన్ టచ్ చేసే విధంగా యాంగిల్స్ ని మార్చుకుంటూ రాండమ్ గా తీసుకున్నారు. రాండమ్ గా చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఎస్టిమేటెడ్ వేరు, మనము ప్రాక్టీస్ మీద చేసినప్పుడే వస్తుంది అది. కాబట్టి ఈ విధంగా నేను ట్రయల్ అండ్ ఎర్రర్ కదా గీసింది అక్కడ ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేషన్ లో. కాబట్టి మనం ఎస్టిమేటెడ్ గా అప్రాక్సిమేటెడ్ గా తీసుకున్నాను నేను అనేది ఒకటే సార్, మైనస్ బదులు ప్లస్ వాల్యూస్ తీసుకోవడం తీసుకుంటే కూడా మీరు చెప్పింది కూడా కరెక్టే సీన్ సార్. అవును సార్, అదే we can. ఓకే. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, జేపీ నాయక్ సార్. Wait minute, 1 second. A small presentation. షేర్ స్క్రీన్ కనిపిస్తుందండి అంజని మేడం? కనిపిస్తుంది సార్. yes sir. This is super sir. complimentary gift to our Venkatachari garu. Surprise. Ramesh sir, Venkatachari garu. అంటే ఒక మ్యాథమెటిక్స్ ఏ కాకుండా మనం ఈవెన్ దిస్ కెన్ బి అప్లైడ్.
క్రియేషన్ బాగుంది సార్. టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ విత్ కంపాస్. ఇందాక మీరు అడిగిన కమాండ్ ఇక్కడ చూడొచ్చు మేడం, అంజని మేడం. ఎస్ సార్. కమాండ్ బాక్స్ లో మీరు అడిగారు చూసారా యాంగిల్ లో, ఎస్ సార్. నేను సర్కిల్. ఒక్క దగ్గర ఆర్క్ యూజ్ చేశాను, మొత్తం లైన్ యూజ్ చేశాను, లైన్ కమాండే యూజ్ చేశాను. ఎస్ సార్. నాయర్ సార్, తెలుగులో అయితే ఇంకా బాగుండేది కదా. ఇది మార్నింగ్ ఐడియా వచ్చింది. చాలా బాగుంది సార్. చేద్దాం. సార్ ఓకేనా? సూపర్, మంచిగా. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో టుడే హైయెస్ట్ పార్టిసిపెంట్ 100 out of 100. ఎస్ సార్. రమేష్ సార్ మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుస్తున్నదండి పార్టిసిపెంట్స్ కానీ ఈ రోజు మాత్రం 100 out of 100. బట్ ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యేసరికి కొంచెం అయ్యారు. బట్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. ఫస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు సార్ క్లియర్ గా. సార్ ఫస్ట్ 100 మెంబర్స్ క్లియర్ గా ఉన్నారు. 100 out of 100 ఆల్రెడీ కొందరికి లాగిన్ కి ఛాన్స్ దొరకలేదు. 100% రీచ్ అయ్యారు. 100%. వెంకటాచారి గారు మీ స్పందన చెప్పాలి. దిస్ ఇస్ సర్ప్రైజ్ గిఫ్ట్. నేను మార్నింగ్ చెప్పాను మీకు. ఈ రోజు అనుకోకుండా అనూహ్యమైనటువంటి స్పందన చాలా బాగుంది సార్. ఎందుకంటే మరి రమేష్ గారి పైన ఉంటున్న అభిమానమే అనుకుంటా. ఎందుకంటే మన గురించి అందరూ తెలియకుండా కదా, వారి విషయంలో అర్థమైపోయింది. సో కార్యక్రమాలకు జనాలు ఎప్పుడు కూడా మనకు సపోర్ట్ ఉంటారన్నది మాత్రం తెలిసింది ఇప్పుడు. సార్ అది ఎలా ఉంది నాయర్ గారు, బండారి గారికి మనము మన సర్టిఫికెట్ వచ్చింది ప్రజెంట్ చేయడం అనుకున్నాం కదా. అవును సార్, అయిపోయింది. అది షేర్ చేయండి సార్ ఒకసారి, చేసి షేర్ చేయండి సర్టిఫికెట్ అండ్ లెటర్. అవి ఇది అయిపోయినాక సార్ ఒక్క నిమిషం సార్. నివేదిత మేడం నమస్కారం అండి. సార్ నమస్తే. నాయర్ బ్రదర్ నమస్తే. వెరీ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్. ఫస్ట్ టైం నేను మీ జూమ్ మీటింగ్ వినడము. ఎవ్రీ సండే జాయిన్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ బ్రదర్. రమేష్ బ్రదర్ అంటే ఇంకా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి మాకు. వరంగల్ లో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు చాలా పర్టికులర్ గా అన్ని చెప్పారు డిఎల్ఎం గురించి. సార్ది అనేసరికి ఇంకా మీరు కూడా కండక్ట్ చేశారు అనేసరికి ఉత్సాహం ఆపుకోలేక నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. రోబో కంపాస్ వెరీ యూస్ఫుల్ టు టీచర్స్, మ్యాథ్స్ టీచర్స్. రమేష్ మాస్టర్ ఏమైంది వీడియో? సార్ రమేష్ సార్ నమస్తే సార్. This is a small presentation to you on behalf of Telugu Book of Records. It is a just appreciation certificate. This e-certificate is proudly presented to National Best Teacher Awardee Sri Ramesh Bhandari Garu, School Assistant Mathematics, ZPHS Venkatapuram, Warangal, for presenting the live program on the topic of Robo Compass for teaching and learning mathematics, geometry construction made easy, held on 28th June 2020. డ్యూరింగ్ COVID-19 పాండమిక్ ఉంది కదా మనకి. ఇంకా మళ్ళీ ఈ రోబో కంపాస్ ఎందుకు అనుకున్నాను సార్. కానీ మీరు ఎప్పుడైతే ప్లే చేశారో మీరు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉంటే అసలు ఐ ఫీల్ ద డిఫరెన్స్ సార్. వై వి ఆర్ యూజింగ్ రోబో కంపాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. మీ ఎక్స్ప్లెనేషన్ తో అసలు మేమే చేసినట్లు అనిపిస్తున్నది సార్ మాకైతే. థ్యాంక్ యూ. I tried a little bit మేడం. సో మీరు లిటిల్ బిట్ అంటే మేము అంత పర్ఫెక్షన్ వచ్చింది మాకు. ఇంకా మీ దగ్గర పూర్తిగా నేర్చుకోవాలనుకుంటున్నాం సార్. కామెంట్ బాక్స్ అదే ఉంది. ఎక్సలెంట్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఫర్ ఎక్సలెంట్ అన్ని ఎక్సలెంట్ లే ఉన్నాయి చాట్ బాక్స్ లో. ఎక్స్ప్లెనేషన్ సూపర్ అని ఉంది.
అండ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ని బట్టి కూడా మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో మాకు అర్థమైంది సార్. మేడం థ్యాంక్ యూ. హలో సార్ నాయర్ గారు సార్ లెటర్ కూడా స్క్రీన్ షేర్ చేయండి, తర్వాత ఒపీనియన్స్ తీసుకుందాం ఎవరైనా. ఓకే హలో సార్. ఒపీనియన్ తీసుకుంది 1 minute. హలో సార్ హలో సార్. ఇది సర్టిఫికెట్ హలో సార్ చెప్పండి సార్. హలో నేను శాస్కిరావు అమ్మా సార్. సార్ దిస్ ఇస్ రమేష్ గారు. సార్ చెప్పండి సార్. రమేష్ గారు ఒక అటెన్షన్ ప్లీజ్. రమేష్ గారు, ఇది సర్టిఫికెట్ కాదు, ఇది లెటర్. అంటే మీకు అంటే మాకు మీ సమయాన్ని కేటాయించి మీరు మమ్మల్ని గౌరవించినందుకు మేము ఈ ఆన్లైన్ ద్వారా, అంటే ఏమంటారు, ఈ ఫెలిసిటేషన్ అనుకోండి. ఓకే థ్యాంక్ యూ. పర్లేదు సార్, నో ప్రాబ్లం. సో ఇది దిస్ లెటర్ ఫర్ ఫైలింగ్. ఓకే తప్పకుండా. ఇంతకు ముందు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమో ఫ్రేమ్. ఓకే థ్యాంక్ యూ సార్. నాకు అవకాశము ప్రివిలేజ్ ఇవ్వడమే సర్టిఫికెట్ సార్. నాకు ప్రెజెంటేషన్ చేయడానికి మీరు ఇచ్చిన ప్రివిలేజే ఒక సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ ఉన్నా లేకున్నా ఈ నా లైవ్ మొత్తం అందరు చూశారు కదా. అవునండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అంజలి టైం. మేడం ఎస్ సార్. క్లోజ్ సార్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్. సార్ ఏం మాట్లాడు. రమేష్ గారిది ఒక 1 minute వారి స్పందన తీసుకోండి సార్, ఎందుకంటే టైం మళ్ళీ క్లోజ్ అవుతుంది కదా. ఓకే సార్ మీ యొక్క స్పందన. మీ యొక్క అభిమానమే నా స్పందన సార్. మీరు నాకు ఈ విధంగా మొత్తం మళ్ళొకసారి రాష్ట్రం లోపల అందరికీ పరిచయం చేసినందుకు, మీ వేదిక పక్షాన నన్ను ఈ తెర మీదకి తీసుకొచ్చినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అందరికీ, ప్రెసిడెంట్ గారికి డాక్టర్ వెంకటాచలం గారికి, తర్వాత చీఫ్ మరి దీన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యకర్త రథసారథికి జేపీ నాయర్ గారికి, మరి ఈరోజు కార్యక్రమాన్ని హోస్ట్ చేసి అందరినీ కూడా సమన్వయం చేసినటువంటి మేడం అంజని గారికి, మరి నా కార్యక్రమాన్ని వీక్షించినటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను నమ్మిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టు. పిల్లల్లో ఉండేటువంటి ఫోబియాను పోగొట్టడానికి మనవంతుగా మన గురువులు నేర్పిన దాన్ని విద్యార్థులకు ఎంత మేరకు బోధించగలము, పిల్లల్లో ఉన్న గణిత భయాందోళనను ఫోబియాను పోగొట్టడానికి బేసిక్ ఒక కొటేషన్తో ముందుకెళ్తున్నాను. అదేంటంటే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది. ఆ ప్రావర్బ్ ఏంటంటే, వాట్ ఐ హియర్ ఐ ఫర్గాట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ కెన్ అండర్స్టాండ్. ఏదైతే చెవితో వింటామో మర్చిపోయే అవకాశం ఉంటుంది, కంటితో చూస్తామో కొద్దిగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది, చేతులతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్గా చేస్తామో అది శాశ్వతంగా గుర్తుండే అవకాశం ఉంటుంది. వాట్ ఐ డూ ఐ కెన్ అండర్స్టాండ్ అనేటువంటి బేసిక్ కొటేషన్ తోటి ఈరోజు మ్యాథమెటిక్స్ లోపల కొన్ని ప్రయోగాలు, చిన్న ప్రయోగాలు చేస్తూ విజువలైజేషన్ ద్వారా కూడా మ్యాథమెటిక్స్ను బోధించవచ్చు అనే ప్రయత్నంలో 2005 నుంచి ఈ యొక్క ఐసిటి టూల్స్ను ఉపయోగిస్తున్నాను. ఈ మధ్యలోనే రోబో కంపాస్ పరిచయం అయ్యి 1 year అవుతుంది. నేను ఇంకా రోబో కంపాస్లో లెర్నర్నే, ఐఎమ్ నాట్ ఫుల్లీ లెర్న్డ్ పర్సన్. జస్ట్ నేను ఇంకా ఆల్ఫాబెట్లోనే ఉన్నాను. ఉన్న దాంట్లోనే మీకు కొద్ది మొత్తాన్ని షేర్ చేశానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ రోబో కంపాస్. కాకపోతే నాకు తెలిసిన, నేను గీసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ 1 year లోపల ఉన్నటువంటి వాటిని, నాకు తెలిసిన కమాండ్స్ని మీ అందరికీ షేర్ చేశాను. మరి మరొకసారి ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రమేష్ సార్. మేడం. హలో సార్. ఇది 2 రాష్ట్రాలకి సార్. అవునవును, 2 తెలుగు రాష్ట్రాలు. అందుకే నేను ఇక్కడ తెలంగాణ అనలేదు మేడం.
లేదు సార్, మీరు తెలుగు book రాష్ట్రం of అంటే records. ప్లూరల్ ఓకే రాష్ట్రాలు. లేదు సార్. అండ్ మనకి ఇంకొక సండే కూడా మీరు స్పెండ్ చేయాలి సార్. మీ తప్పకుండా యొక్క సార్. ఐసిటి టూల్స్ ఏదైతే ఉందో అది. ఓకే ఓకే సార్. అంజని మేడం ప్లీజ్, Yes, sir. 4-5 minutes only, we can wind up. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ చారి గారు అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ లో నేను యాక్టివ్ రోల్ తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ సార్. అండ్ థ్యాంక్ యూ నాయర్ సార్, రమేష్ సార్. డెఫినెట్ గా మేము మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి మేము కూడా కన్స్ట్రక్షన్స్ పిల్లలకి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ సార్. ప్రతి ఒక్క టీచర్ కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి సార్. వన్ మోర్ థింగ్, ఈ 100 పార్టిసిపేట్స్ ని బట్టి రమేష్ సార్ మేము ఇంకా మీవి చాలా చాలా వర్క్ షాప్ లాగా కావాలి అని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మీరు అవకాశం ఇస్తే టాపిక్ ఏంటో చెప్పేసినట్లయితే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీద కూడా నిన్న నాయర్ గారు చెప్పారు. టిఎల్ఎం మీద ఒకటి చేద్దాం సార్ అన్నారు. ఇఫ్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఐఎమ్ రెడీ టు షేర్ మై టిఎల్ఎం ఆల్సో, హౌ టు మేడ్ టిఎల్ఎం, హౌ టు యూజ్ ఆల్సో. మేడ్ చేయడం ఇంపార్టెంట్, యూజ్ చేయడం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆ తయారు చేసే విధానాన్ని రోజు మీరు చెప్పినట్లయితే ఒక రోజు ఎన్ని చేయొచ్చో నేను ప్లాన్ చేసుకుంటాను. ఇఫ్ యూ గివ్ మీ ఆపర్చునిటీ అగైన్. సార్ ఇప్పుడు అడిగింది అదే సార్, నేను ముఖంగా అడిగింది టిఎల్ఎం గురించి, ఐసిటి అన్నాను, టిఎల్ఎం. ఓకే ఓకే సార్, టిఎల్ఎం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సో వీ కెన్, హరి గారు వీ కెన్ సైన్ అవుట్. సార్ ఇంకా ఎవరైనా మన టైం ఉందంటే ఇంకా 1-2 మెంబర్స్ కొరకు అవకాశం ఇవ్వండి. అది సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. రమేష్ సార్ సార్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది సార్. రమేష్ సార్ ప్రోగ్రామ్ కాబట్టి మేము చాలా ఇంట్రెస్ట్ గా విన్నాను. ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు యాక్చువల్ గా టీచర్స్ ఉన్నది నేర్చుకొని చెప్పడమే ఇబ్బందిగా ఉన్న కాలంలో రమేష్ సారు రోబో కంపాస్ ఓన్ గా నిజంగా చాలా ప్రాక్టీస్ చేసేసి మనందరికీ ఈ విధంగా అందించినందుకు సార్కు నిజంగామైనటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే రోబో కంపాస్ ఎక్కడ ఉందో ఏం చేసినా మనకి ఎవరికి తెలియని సమయంలో కూడా సారే కనుక్కున్నంత విధంగా సార్ మొత్తం ఓన్ గా ప్రాక్టీస్ చేసి, ఎక్కడ ఎవరు చెప్పకూడదు సార్ ఓన్ గా ప్రాక్టీస్ చేసి కమాండ్స్ ఓపెన్ చేసి అదంతా మనకి ఈ విధంగా అందించినందుకు రమేష్ సార్కి ఒకసారి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అశోక్ సార్, జస్ట్ 1 minute సార్. అశోక్ ఎర్రపల్లి గారు. సార్ నమస్తే సార్. మీ యొక్క స్పందన. రమేష్ అన్న. తెలుగు బుక్ రికార్డ్స్ వారు ఈ కార్యక్రమాన్ని మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా రమేష్ సార్ గారు మా జిల్లా వారు కావడం మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. సారు మాకు ఒక విజ్ఞాన గని, ఎప్పుడు అడిగినా కూడా సారు మాకు ఎట్లాంటి సలహాలైనా ఏ విధంగా అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని అందించిన రమేష్ సార్కి మరియు తెలుగు బుక్ రికార్డ్స్ సంస్థకి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అజయ్ రెడ్డి గారు. సార్ నమస్తే బ్రదర్స్ అందరికీ. రమేష్ సార్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మేడం అండ్ జేపీ నాయుడు సార్ గారికి అందరికీ నమస్తే. ప్రోగ్రామ్ ఈజ్ ఎక్సలెంట్. వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ రమేష్ సార్. థ్యాంక్ యూ. మాకు ఇంకా ప్రోగ్రామ్స్ జరగాలి. నేను పర్సనల్ గా మిమ్మల్ని మీట్ అవుతాము. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ప్రోగ్రామ్ లో అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. నాకు కొన్ని డౌట్స్ ఉండే, నేను ప్రాక్టీస్ చేసిన ఆల్రెడీ రోబో కంపాస్, కానీ నాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసారు మీరు. నేను డౌట్స్ అడగడానికి లేదు. అడగొచ్చు అజయ్ సార్. ఇప్పుడు అజయ్ సార్ ఇప్పుడే. అజయ్ సార్ సేమ్ పాయింట్, నాకు కూడా ఒక 2-3 డౌట్స్ ఉండే. ఈ సెషన్ లో క్లియర్ అయిపోయింది నాకు కూడా. యాక్చువల్ గా ఇంకా ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వస్తాయి. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే డౌట్స్ వచ్చినప్పుడు పర్సనల్ గా రమేష్ సార్ కి ఫోన్ చేసి క్లారిఫై చేసుకుంటా. మేడం ఈ ప్లాట్ఫామ్ పైన నేర్చుకోవడం చాలా అద్భుతం. సో వన్స్ అగైన్ ఈ సండే మొత్తం హ్యాపీగా నాలెడ్జ్ నింపుకున్న ఫీలింగ్ తో ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, సార్. జస్ట్ 1 జేపీ నాయక్ సార్. యా few seconds sir. Special thanks to Premila Reddy madam and Srinivas sir, me cute little princess kuda chala thanks sir for cooperating us in disabling the annotations.
థ్యాంక్ యూ సార్. మీ పాప చెప్పినట్లుంది మీకు. శ్రీనివాస్ సార్, No. సార్ Okay. మేడం. ఐ థింక్ హీ ఈస్ నాట్ దేర్. Oh, he's there. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం నమస్తే మేడం. Hello. Okay, next. Nair sir, let us continue. Yes, continue. Only 1 minute is left, please. Okay. మీరు కంటిన్యూ ఎవరన్నా Anybody? 4 minutes ఉంది సార్. నాయర్ సార్ ఇంకా 4.5 minutes. 4.5 minutes. నివేదిత సిస్టర్, నివేదిత. Any other participants ask? నాయర్ గారు ఓన్లీ 4 minutes ఉంది కదా, ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి, కంక్లూజన్. అంజని మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఎస్ సార్, ఐ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పడం అయిపోయింది సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అగైన్. ఐ థ్యాంక్ సార్ మేడం ప్లీజ్ మేడం. నివేదిత అండ్ మహబూబ్ నగర్. రమేష్ బ్రదర్ గురించి నేను మైసూర్లో సార్ది కేరళ ప్రొఫెసర్స్ కన్నా కూడా సార్ చెప్పేది నాకు బాగా అర్థమైంది. టిఎల్ఎం 3 years బ్యాక్. ఇప్పుడు కూడాను రోబో కంపాస్ అనేది ఎట్లా యూజ్ చేయాలనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను లాస్ట్ మన SCRT లో కూడా విన్నాను సార్ది. అక్కడ నాకు టైం తక్కువ అనిపించిందండి. ఈ రోజు నాకు జూమ్ లో సార్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పెట్టిన దాంట్లో చాలా క్లియర్ గా అర్థమైంది. ఎక్సలెంట్ లైన్స్ ఫార్మేషన్, యాంగిల్ కొలవటము, సిమిలర్ ట్రాంగిల్స్ గీయడము, వెరీ యూస్ఫుల్ టు స్టూడెంట్స్. నాకు రమేష్ బ్రదర్ గారి నుంచి ఇంకా నాకు మాటలు లేవు చెప్పడానికి. సార్ది మా జిల్లాలో పెట్టాలని ప్రోగ్రామ్ మేము చాలా ప్లాన్ చేశాము. కొన్ని పరిస్థితుల వల్ల కాలేదు. నాకు ఈ రోజు మళ్ళీ మా డిస్ట్రిక్ట్ లో సార్ క్లాస్ చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాను. నెక్స్ట్ టిఎల్ఎంది కూడా తొందరలో పెట్టిస్తే మా జిల్లా వాళ్ళని చాలా మందిని మోటివేట్ చేసి క్లాస్ వినేటట్టుగా చేస్తాం మేడం మేము. రమేష్ సార్ గురించి ఇంకా నేను నేషనల్ అవార్డు విన్నర్. టిఎల్ఎం అంటే ప్రాణము. సార్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్కూల్లో మ్యాథ్స్ ల్యాబ్ ఓపెన్ చేసి టిఎల్ఎం మెటీరియల్ తెచ్చుకున్నాను. ఇక వన్స్ ఎన్నిసార్లు చెప్పినా నేను థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ధన్యవాదాలు రమేష్ సార్. ధన్యవాదాలు సార్. ప్రమిళ రెడ్డి గారు. థ్యాంక్ యూ. నివేదిత మేడం. థ్యాంక్ యూ సార్. నివేదిత మేడం. సార్ చారి గారండి, మీ వల్ల మేము సార్ ని డైరెక్ట్ గా చూడగలుగుతున్నాము. మేము ఎక్కడెక్కడికో వెళ్ళి సార్ ని మీట్ అవ్వకుండా మాకు పర్సనల్ గా మేము మీట్ అవుతున్నట్లుగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ చారి సార్. Thank you. సార్ అలాగే రమేష్ గారండి, మీ 120 ఎగ్జిబిట్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆశగా ఉందండి మాకు. రమేష్ సార్ ఒక్కసారి మీ ఫోన్ నంబర్ అంటే చెప్పండి. 9849 సార్ 9849421 306. ఓకే, థ్యాంక్ యూ సార్. అంజని మేడం. ఎస్ సార్. ఎస్, లాస్ట్ 1 minute. సార్ ప్రమీల రెడ్డి మేడం మాట్లాడాలనుకుంటున్నారా? హలో. ఎస్ మ్యామ్, కంటిన్యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ వండర్ఫుల్ నాలెడ్జ్ షేరింగ్. చాలా బాగా నేను నేర్చుకున్నాను. అసలు నాకు ఈ రోబో కంపాస్ గురించి అసలు ఐడియా లేదు. ఐ యూస్ టు యూస్ జియోజీబ్రా యాప్, బట్ ఇట్ ఈస్ ఫార్ మోర్ బెటర్ యాప్ కంపేర్డ్ విత్ జియోజీబ్రా. చాలా బాగుంది సార్ మీ ఎక్స్ప్లెనేషన్ రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా చాలా చక్కగా ఇచ్చారు సార్. సో దట్ వీ కెన్ ఫర్దర్ improve our knowledge. Thank you so much sir for all the committee who gave this workshop sir. Thank you everyone. Okay. Pramila Reddy madam, thank you very much for your cooperation. Thank you. Okay, so today's session sign out. Thank you. We'll meet next week. Thank you sir. Thank you. Thank you to one and all. Thank you sir.